ఆ చెడుతనాన్ని వాడుకుని అపవాది వల్ల చెడ్డగా ఉన్నాయి. బట్ డేస్ ఆర్ నాట్ బ్యాడ్. దినములు చెడ్డవిగా తయారే. ఆది కాండంలో కూడా మనం చూస్తాము, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఆయను. ఉండెను కాదు, ఉండెను అని ట్రాన్స్లేట్ చేశారు, కానీ అది అయిందంట. యెషయాలో మనం చూస్తాము, అక్కడ రాస్తాడు దేవుడు నివాసయోగ్యంగా చేశాడంట భూమిని. కానీ అది తర్వాత ఎలా మారిందంట? నిరాకారంగా. ఏం జరిగింది మధ్యలో? ఆ మధ్యలో జరిగింది ఏంటంటే, అపవాది పడద్రోయపడడం వలన, అపవాది వలన అది ఆకారం తప్పిపోయిందంట. సో అప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? బైబిల్లో మన దేనికి సిద్ధపరిచాడు అనే సంగతులు ఏంటి? తలకాయ ఊపి అంటుంటారు. అంటే మనం ఏమనుకుంటుంటాం? అంతా చెప్పిన తర్వాత మళ్ళీ అంటారు అంటుంటే ఇంకా అంటున్నాం ఏంటి? చెప్పింది అర్థమైందా అంటే కాదు, ఏం చెప్పాను అంటే ఏం చెప్పావు? సో అది నిద్ర. ఆ నిద్ర గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే జస్ట్ వింటున్నట్టు కాదు, ఆ వింటున్న నీవు మేల్కొనాలి, అంటే ఆ నిర్ణయానికి రావాలి. ఆమేన్. మృతులలో నుంచి అంటే అదే రొటీన్, అదే పని నువ్వు చేసి మళ్ళీ అదే స్థితిలో ఉంటున్నావా, ఆ స్థితి నుంచి బయటికి రావాలి. చాలాసార్లు సంవత్సరాలు మారుతున్నప్పుడు, లేదా అంటే అది కొత్త సంవత్సరం అయినా, బర్త్డేలు వచ్చినా, మ్యారేజ్ డేలు వచ్చినా, మనుషులు ఏం కోరుకుంటారంటే ఇప్పటి నుంచి నా జీవితం మారాలి, ఈ రోజు నుంచి నా పరిస్థితులు మారాలి, లేదా పండుగలు వస్తే ఈ పండుగతోనైనా మారాలి. అలా రోజులు నిన్ను మార్చవు. దినములు చెడ్డవే అంటే అవకాశాలు ఏమి ఇవ్వడు, కానీ నీవు ఆ స్థితి నుంచి బయటికి రావాలి, మేల్కోవాలి. ఆ అలవాటు నుంచి కావచ్చు, ఆ వ్యక్తిత్వం నుంచి కావచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మాట ఏమంటే, దినములు చెడ్డవి కనుక మీరు చెప్పండి. నేను రోజులు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. ఎప్పటికి మారుతాయో కొంతమంది అట్లా అంటారు కదా. ఏదైనా ఒకటి జరిగిందకో, అబ్బా ఎంత అదృష్టం వాళ్ళకి. అదృష్టం ఏముండదు. దేవుని పిల్లలైన మనం అసలు అదృష్టం అనే మాట వాడకూడదు. పక్కన చెప్పండి, అదృష్టం అంటే ఏం జరగవు. దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా మనకన్నీ కూడా దేవుడు ఏర్పరిచిన చిత్త ప్రకారంగా జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటికి నేను చాలామంది వాడుతూ ఉంటారు, లక్కీగా, అదృష్టం కొద్ది. ఈ మాట మనం వాడకూడదు అసలు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి సమస్తము. అంటే ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి ఎంత అదృష్టమో, మనకి జరగట్లేదు కాబట్టి మనకి ఎంత దురదృష్టమో అనకూడదు. వాస్తవానికి ఆ వాక్యాన్ని అర్థం ఏంటో తెలుసా? రోమా 8:28 ప్రకారం అర్థం ఏంటో తెలుసా? నీకు పనికొచ్చేవే కాదు, నీకు వ్యతిరేకమైనవి కూడా నీకు పనిచేస్తున్నాయట. అది నీ జీవితం. అంటే నీకు వచ్చేవి నీ జీవితాన్ని మార్చవు. నీ జీవితమే గొప్పది కాబట్టి ఎటువంటి వచ్చినా అవి నీకు అనుకూలంగా మారుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్బా ఎంత బాగుంది కదా మన జీవితం. అంటే వచ్చే వాటి మీద ఆధారపడలేదు నీ జీవితం, నీ మీద ఆధారపడి నువ్వు వాటిని ఎలా తీసుకుంటావు. ఇది మీకు అర్థమైతే ఎంత సులువు అయిపోతుంది మీ జీవితం. చాలామంది దేవుని పిల్లలు బలహీనతలకి, నష్టాలకి గురై ఒక తప్పుడు ఉదాహరణగా మిగిలిపోతున్నారు ఈ దినాలు. దట్స్ నాట్ గాడ్స్ విల్. దేవుని చిత్తం అది కాదు. మనం శ్రేష్టంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకు మీరు ఏం చేయాలంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. నేను మీతో అంటాను, దేవుని సన్నిధి అంతటా ఉంది. అంటే దేవుని సన్నిధి లేని చోటే లేదు కదా. అంటే అది చూడడానికి మంచి స్థలం కాకపోయినా అక్కడ కూడా దేవుని సన్నిధి ఉంది. ఉదాహరణకి దావీదు గారు అన్నారు, కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోతాను. సో దేవుని సన్నిధి అంతటా ఉంది. ఇట్స్ ఎ జనరల్ ప్రజెన్స్. కానీ దేవుని ప్రత్యక్షపరచబడిన, బయలుపరచబడిన మహిమ గల సన్నిధి అంతటా లేదు. వాస్తవానికి క్రొత్త నిబంధన బట్టి ఆ దేవుని యొక్క సన్నిధి యొక్క స్పెషల్ రీతిలో మోసేవారే క్రైస్తవులు. అంటే నీవు నేనెవరు? దేవుని సన్నిధిని మోసేవాళ్ళు. చూడండి, మీకు అర్థమవుతే దేవుని సన్నిధి భూమి అంతా ఉంది అంటాము. అంటే దేవుడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడి నుంచి అక్కడికి రావాలనే పని ఉండదు ఆయనకి. ఆయన అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు కదా. కానీ ఇజ్రాయేల్ వాళ్ళు ఎప్పుడైతే నడుస్తున్నారో అరణ్యంలో, వాళ్ళ ముందు ఒక ప్రత్యేకమైన మేఘం ఉండిందంట. మీరు చదివారా బైబిల్లో? అది పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభమై. అంటే ఇప్పుడు కనబడుతోంది అనండి, అండ్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కనబడి అనుభవించే రీతిలో దేవుని సన్నిధి ఉందంట వాళ్ళతో. మరి ఐగుప్తీలతో అది ఉందా? లేదు అనండి. మీకు అర్థమవుతాం లేదు, నేను చెప్పినందుకు అంటున్నా. లేకపోతే ఐగుప్తీలు, మరి ఇజ్రాయేల్ బయటకు వచ్చారు ఐగుప్తులోంచి, మరి ఐగుప్తులో దేవుని సన్నిధి లేదా? ఉన్నది. అకార్డింగ్ టు ద జనరల్ థింకింగ్, సాధారణంగా సర్వసాధారణంగా అన్ని చోట్ల దేవుని సన్నిధి ఉంది. కానీ మరి ఇజ్రాయేలీలతో ఏమైంది? ఒక ప్రత్యేకమైన సన్నిధి ఉంది. దానివల్ల తేడా ఎక్కడ తెలిసింది? మిగతా సమయాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు దాటగలిగారు, వాళ్ళు దాటలేకపోయారు. మీకు అర్థమైంది ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో? మీకు ప్రపంచమంతటా దేవుని సన్నిధి ఉండొచ్చు అనండి, కానీ మనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ తర్వాత ఏమైందంటే, ఆ గొప్ప దేవుని సన్నిధి దూత అంటాం మనం. అంటే ఆయన సన్నిధి దూత వారితో నడిచాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి సన్నిధి దూత అంటాం. అంటే దేవుని సన్నిధి మనకు అనుభవింపజేసేవాడు పరిశుద్ధాత్మ. వాళ్ళకి దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క ప్రజెన్స్ ఎలా తెలుస్తుంది? ఆ మేఘం వల్ల. ఆ మేఘం వల్ల వాళ్ళకి డిఫరెన్స్ లేదు. పగలు రాత్రి ఒకే విధమైన వాతావరణం ఉంది. వాళ్ళు నడుస్తుంటే వాళ్ళకి ఆ ఎండ వేడి తగలట్లేదు, ఆ ఎడారిలో ఉన్న అనుభవాలు అనిపించట్లేదు. బైబిల్లో మనం చూస్తాం, బలహీనత లేదంట వాళ్ళకి. కీర్తనకారుడు అంటాడు, బలహీనం లేకుండా వాళ్ళు నడిపించాయంట. వారికి ఒళ్ళు నొప్పులు రాలేదు. వాళ్ళలో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పాలిచ్చే తల్లులు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు. మరి ఎవ్వరు అలసిపోలేదు. ఎవరో ఒక చోట ఆగిపోయి, అమ్మ మేము నడవలేకపోతున్నాం మీరు పోండి అనలేదు. వాళ్ళకి వాళ్ళ కాళ్ళ నొప్పులు తెలియలేదు, వాళ్ళ శరీరంలో అనారోగ్యం లేదంట. ఎందుకు? వారికున్న ప్రత్యేకత అది, ఆ స్పెషల్ ప్రెజెన్స్ అది. అయ్యి సో ఇప్పుడు ఆ మేఘం, ఆ సన్నిధి దూత, ఆ సన్నిధి దూత అయిన పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా వాళ్ళు మందిరం కడుతున్నప్పుడు ఒక మందసాన్ని దేవుడు చేయించాడు. మందసం అంటే మీ అందరికీ పాత నిబంధనలు చూస్తే ఒక పెట్టెలాగా ఉండి, దాని మీద 2 దేవదూతలు ఎదురుపదురు ఉండి, దాని లోపల కొన్ని వస్తువుల్ని దేవుడు పెట్టమన్నాడు. అదేమి ఒక విగ్రహం కాదు, అది ఒక సూచనాత్మకమైన ప్రత్యేకమైన దేవుని సన్నిధికి సూచన. అది దాంట్లో ఏముంది అంటే, మన్నా పాత్ర ఉంది, నిబంధన ఆ పలకలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు రాసిన పలకలు ఉన్నాయి, చిగురించిన ఆహారం ఈ 3 దాంట్లో పెట్టారు. ఈ యొక్క బాక్స్ని వాళ్ళు ఏమని పిలిచారంటే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, నిబంధన మందసం అని. ఈ మందసము ఏం జరిగింది ఆ తర్వాత చూడండి. మనం తర్వాత అంటే మీరు తర్వాత చదువుకోండి.
ఇదే మందసాన్ని యాజకులు పట్టుకొని వెళ్ళినప్పుడు యోర్దాన్ నది ఆగిపోయిందంట ప్రవహించడం. హలో, బైబిల్ ఏముంటుందంటే ఎప్పుడైతే ఈ యొక్క మందసాన్ని మోస్తున్న యాజకులు కాలు పెట్టారో నీళ్ళలో, పైనుంచి వస్తున్న నీళ్ళు ఆగిపోయాయంట. వాళ్ళు మళ్ళీ అదే అనుభవాన్ని చూసారా. అంటే ఇవన్నీ దేనికి సూచనగా వచ్చాయి? ఆయన సన్నిధికి, ప్రత్యేకమైన సన్నిధి అనండి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? మళ్ళీ ఇదే నిబంధన మందసము ఇజ్రాయెల్లో ఒకసారి ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవునితో సరిగా లేరు వాళ్ళు. అర్థమైందా మీకు? కానీ వాళ్ళు యుద్ధం ఓడిపోతుంటే వీళ్ళు ఏమనుకున్నారంట, ఇప్పుడు మన నిబంధన మందసాన్ని తీసుకొస్తే మనం గెలుస్తాం అని ఎవరో ఐడియా ఇచ్చారు. సడన్గా అన్నారంట, దేవుని మందసాన్ని తీసుకురండి మనం గెలుస్తాం అన్నారు. పరిగెత్తుకెళ్ళి నిబంధన మందసాన్ని తీసుకొచ్చారు. జరిగింది ఏంటంటే ఫిలిస్తీన్లు దాన్ని చూసి, ఓ ఇదే వాళ్ళకి ముఖ్యమైనది, దీన్ని పట్టుకుంటే వీళ్ళు పని అయిపోతుందని ఆ నిబంధన మందసాన్ని తీసుకొని వీళ్ళని ఓడించి పట్టుకెళ్ళిపోయారు. అదేంటి? ఇది ఎలాంటిదంటే కొన్నిసార్లు దేవుని బైబిల్ అంటే ఏంటి? దేవుని వాక్యం. ఏదైనా బాధ వచ్చిందంటే నెత్తి కింద పెట్టి పండుకోండు. ఎందుకు? బైబిల్ ఇలా గుండెలు పెట్టుకుంటాం. ఏమైపోతుందని ఏం మాట్లాడలే. ఇప్పుడు మీరు నిద్ర రాకపోతే బైబిల్ తీసి గుండెలు పెట్టుకొని స్తోత్రం ఏ రక్తం ఏ రక్తం ఆయన గాబరా వస్తూ ఉంటుంది. అదేంటి? ఆ బుక్కును కాదు నువ్వు చూడాల్సింది, ఆ చెక్కతో దాని మీద వేయబడిన బంగారపు రేకుతో చేయబడిన మందసం కాదు ఇంపార్టెంట్. అది దేనికి సాదృశ్యం? కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క మాటను వదిలేశారు, దేవుని యొక్క మాట చొప్పున చేయడం వదిలేశారు. పేరుకి ఒక మందసాన్ని పట్టుకొస్తే ఏమైంది? ఆ మందసం కూడా పట్టుకెళ్ళిపోయారంట. ఫిలిస్తీన్లు ఏమనుకున్నారంటే వాళ్ళకి కూడా షాక్ అది. ఏంటంటే మా చేతికి మందసం దొరకడం ఏంటి అని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ గుడిలో పెట్టారంట. ఏం విక్టరీ మనకి నిజంగా. దేని బట్టి అయితే వాళ్ళు అచ్చయపడిపోతారో, ఇంత పెద్ద పెద్ద కథలు చెప్పారు వాళ్ళు, అదే ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసింది అని తీసుకెళ్ళి వాళ్ళ దేవాలయంలో పెడితే జరిగిన విశేషం ఏంటంటే మరుసటి రోజు కల్లా చూస్తే వాళ్ళ దేవుని విగ్రహం పడిపోయి ఉందంట మందసం ముందు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందో లేదో? ఏ మందసం వస్తే వాళ్ళు కాపాడబడతారని నమ్మి తెచ్చుకున్నారో వీళ్ళు ఓడిపోయారు. అరే ఓడిపోయారు కదా, దీంట్లో ఏం లేదనుకొని తీసుకెళ్ళి పెడితే వాళ్ళు నమ్ముకున్న దేవుడు పడిపోయాడు విగ్రహం. సో మోసపోకుడు దేవుడు విక్రింపబడు. నా మాటకు అర్థమేంటంటే మీలో ఫెయిల్ అయినంత మాత్రాన దేవుని వాక్యం ఫెయిల్ అవ్వలే. అది మీ అర్థం చేసుకునే స్థితిలో ఫెయిల్యూర్ అది. కాబట్టి సో దేవుడు చూస్తున్నాడా? అసలు నా పరిస్థితి ఆయనకు అర్థమవుతుందా? ఇలాంటి కొన్ని విచిత్రమైన మాటలు కొంతమంది అంటుంటారు. దేవుడు కనుక చూస్తే నా పరిస్థితి ఎందుకు ఇలా ఉన్నాడు ఇంకా? ఇవన్నీ ఏంటివి? అజ్ఞానుల వలె కాక. దట్స్ అన్వైజ్ టాక్స్. దేవా నా పరిస్థితి చూస్తున్నావా? లేకపోతే ఏంటి నాయనా ఈ పరిస్థితి నాకు? ఇవన్నీ ఎవరి మాటలు? నేను ప్రతి వారం వస్తున్నా, మందిరానికి కానుకలు ఇస్తున్నాను, అన్నీ పర్ఫెక్ట్గానే చేస్తున్నాను, వారానికి ఉపవాసాలు ఉంటున్నాను, ఏం చెప్తే అది చేస్తాను, రోజు బైబిల్ చదువుతున్నాను అంటే ఏం చెప్పాలనుకుంటున్నాం మనం? నీ డిమాండ్స్ అన్నీ నేను మీట్ అవుతున్నా, మరి నావెందుకు నువ్వు మీట్ అవ్వట్లేదు? నా వాటిలో అర్థమవుతుంది మీకు? నీకు కావాల్సిన నేను చేస్తున్నా కదా, నువ్వు నాకు కావాల్సిందని చేయట్లేదు. ఏంటిది? అజ్ఞానుల వలె కాక. దేవుని తెలుసుకోవాలా? ఆయన వ్యక్తిత్వాన్ని దేవుని వాక్యంలోకి వెళ్ళి తెలుసుకోవాలా? అంతేగాని మనం చేసే పొరపాటు అనండి 25 సంవత్సరాలు చేసిన అది ఇంకా పొరపాటే. ఏదైనా ఒక పొరపాటు చేస్తూ పోతే అది ఎక్కువ కాలం చేసినందుకు సరైపోదు, అది ఒక మతం అవుతుంది అంతే. ఏమండి మీకు అర్థమైందా? కొంతమంది అలాంటి మతంలో ఉన్నారు, చేస్తూనే ఉన్నారు పొరపాట్లు. మళ్ళీ అనుకుంటున్నారు నేను కరెక్టే చేస్తున్నాగా, నేను కరెక్టే చేస్తాను.
అందుకే ఏమన్నా అంటే నువ్వు ఆ స్థితి నుంచి బయటికి రావాలి, మేలుకోవాలి. ఎప్పుడు మేలుకో వస్తుంది నీకు? వాక్యం దొరికినప్పుడు, ప్రత్యక్షత దొరికినప్పుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదాహరణకి నేను ఉదయం మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ సర్వీస్లో ఒక మాట అన్నాను. యోహానికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు పద్మాస్ ద్వీపంలో. పద్మాస్ ద్వీపంలో ఉన్నప్పుడు ప్రకటన 1:10 మీరు చూస్తే ప్రకటన 1:10 ఏముంటుందంటే, చూడండి ఒకసారి బైబిల్లో. ప్రభు దినమందు ఆత్మవశుడైన ప్రభు దినమందు అంటే చాలా మటుకు మనం ఇప్పుడైతే మనకి అవలంబించుకోవడానికి అనుసరి పోనీ ఆదివారం రోజు అనుకుందాం. అంటే మిగతా రోజులు ప్రభు దినాలు కాదా అని కాదు అర్థం. సో ఇన్ అ స్పెసిఫిక్ డే ఈజ్ సేయింగ్ ఇన్ ద లార్డ్స్ డే. సో ఎవరు లార్డ్, ఆయన కోసం మనం కేటాయించిన సహవాసంగా కూడుకునే రోజు ఈ ప్రభు దినమందు ఏం చేశాడంటే, వెయిట్ ప్రభు దినమందు ఆయన ఎక్కడున్నాడు? ఈ నెక్స్ట్ వచ్చిన కాపీ కూడా చెప్పకండి నాకు. ఆయన ఉన్నది పద్మాస్ ద్వీపంలో. పద్మాస్ ద్వీపంలో ఎందుకు ఉన్నాడు అసలు? ఆయన ఏమో వెకేషన్కి పోయాడా, హాలిడేకి పోయాడా? ఆయన అక్కడ వేసారు తీసుకుపోయి. ఎందుకంటే ఆయన వల్ల అంత నష్టం వచ్చింది వాళ్ళకి. జనాలు మారిపోతున్నారు, సత్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరిస్తున్నారు. చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాడు. సో ఇలా ఉంటే ఆల్రెడీ ఒకసారి ఆయన్ని ట్రై చేశారు చంపాలని, ఆయన్ని కాల్చారంట. మీకు అర్థమైతే ఎంత బాగుండు, తగలబెట్టేశారు ఆయన్ని, మనిషిని. వాళ్ళు అనుకున్నారు కాలి బూడిద అయిపోయి ఉంటాడు అనుకుంటే ఆ మంటల నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చాడు ఆయన. చావలేదు ఆయన. యోహాన్ గారి పరిస్థితి అది. ఏం చేయాలి మరి? వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఈయన ఇక్కడే ఉంటే పూర్తి మనుషుల్ని ఆ మంట అంటిచ్చేస్తాడని భయం వేసి ఎవ్వరు లేని చోట పడేశారంట. ఏం చేసుకుంటే చేసుకో ఇప్పుడు. మరి ఎవ్వరు లేని చోట ఏం చేస్తున్నారంట? అక్కడ కూడా ఆత్మవశుడే. అయ్యా మా సికోమా అంతే వెళ్ళారు. నా జీవితం ఇట్లా అవడానికి కారణం నాకు ఎవ్వరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు లేరు, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. అంటే నువ్వు ఇంకొకరిని బట్టి జీవిస్తున్నావు అంటే ఇంకా నువ్వు అసలు జీవించలేదు జీవితం. పద్మాస్ ద్వీపంలో వాళ్ళు ప్రేమతో పెట్టలేదు ఆయన్ని, కోపంతో పెట్టారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడున్నావు, ఎవరు నేను ఎలా చూస్తున్నారు, ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా, ఇవన్నీ అసలు సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నువ్వు ఆత్మలో ఉన్నావు. ఆత్మానుసారమైన మనస్సు, జీవము, సమాధానం అని బైబిల్లో ఉంది, రోమా 8వ అధ్యాయంలో. నువ్వు ఎందుకు ఇలా ఎలాగైపోతున్నావు, ఎందుకు ఇంత సీరియస్ ఉన్నావు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఎందుకు ఇంత చిరాకున్నావు అంటే బాగానే ఉంటుంది కదా ఎంతమంది అంటే అట్లా అయిపోయినాయి పరిస్థితులు ఇప్పుడు. ఎందుకు నీ పరిస్థితులు ఎలాగైపోయినాయి? నువ్వు ఎక్కడుంటే అక్కడ జీవిస్తున్నావు. దాట్స్ ద ప్రాబ్లం. అలా కాదు నువ్వు జీవించాల్సి, ఇలా జీవించాల. ఏంటి అలా? పద్మాస్ ఉంటే ఏంటి, యెరూషలేములో ఉంటే ఏంటి, అంత్యోక్యలో ఉంటే ఎక్కడ ఉంటే ఏంటి, దేవుని స్వరం వింటున్నాడంటే ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లీనమసి కబలరమాకతరబ. అక్కడేముంది తెలుసా? ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని. ఎట్లా ఉందంటే క్లియర్గా వినబడుతుంది దేవుని స్వరం. వావ్, అది నిద్ర లేకుండా ఉండడం అంటే. బైబిల్ ఏమో తెలుసా? మేలుకోగా ఉండి ప్రార్థన చేయడం. ప్రార్థన చేయడం ఉంటే ఇంపార్టెంట్ కాదు. చేస్తున్నాను, ఆ రోజు చేస్తున్నాను అయ్యగారు ప్రార్థన. మరి ఏంటి అంటే చేస్తున్నావు, నిద్రపోయి చేస్తున్నావు. బైబిల్ ఏమో తెలుసా? ఇంగ్లీష్లో మాట వాచ్ అండ్ ప్రే అని ఉంటుంది. జస్ట్ ప్రే అని లేదు, వాచ్. వాట్ ఈజ్ వాచ్? మెలకువగా ఉండి, అండర్స్టాండ్, అర్థం చేసుకొని ప్రార్థన చేయాలండి. రొటీన్గా ఒక ప్రార్థన, పొద్దున అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. ఇది కాదు. ఎవ్రీ ప్రేయర్ హ్యాస్ ఎ రిజల్ట్. ప్రతి ప్రార్థనకి జవాబు ఉంది. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. సో అండర్స్టాండ్, నువ్వు అసలు ఎక్కడున్నావు, ఏం చేయగలవు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఆయన పరిస్థితి ఎలా ఉంది, పద్మాసులో ఉన్నాడు. ఆయన జీవితం ఎట్లా ఉంది, బయట వాళ్ళకైతే అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. హలో, లెక్కలోంచి మర్చిపోయాడంట, అందరూ తీసి పడేశారు ఆయన్ని. బట్ హీఈస్ లివింగ్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్.
కొంతమంది మీతో ఇష్టం లేక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే వాళ్ళ దృష్టిలో మీరు వద్దనుకున్నారు, అంటే మీతో ఉండి మిమ్మల్ని భరించలేరు కాబట్టి మిమ్మల్ని వదిలేశారేమో. కానీ మీరు మాత్రం ఎలా జీవించాలి? ఆత్మలో జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఈ విషయం అర్థమైతే ఎంత బాగుంది. వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఎందుకు వెళ్ళిపోయారు. డోంట్ వరీ. ప్రైజ్ ది లార్డ్. నీవు చూచుచున్నది ఆ మాట మాట్లాడేస్తున్నాడు ఆయన, యేసుప్రభు అది మాట్లాడేస్తున్నాడు. బట్ ఆయన వింటున్నప్పుడు స్వరము ఆయన తెలియదా? కొత్తదా? యోహాన్ గారి కొత్తనా అదే? యోహాన్ గారు అత్యంత దగ్గరుండి చూసినాడు యేసుప్రభుని. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన రొమ్ము మీద ఆనుకున్నాడంట కదా, దగ్గరున్నాడు. ఎప్పుడు సిలువ వేసినప్పుడు కూడా దగ్గరే ఉన్నాడు. బై ద వే, ఈరోజు చాలామంది బయట మట్లాదివారం అని చేస్తారు. మీరు కూడా అలాగే నేను చేయాలని ఎక్స్పెక్ట్ చేసింటే కోర్స్ దాన్ని చేయడం రాంగ్ రైట్ తర్వాత సంగతి. మన వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తుంటే అయిపోతుంది, మనం రిలీజియస్గా ఉండడం కంటే. నేను ఒక మాట ఒకసారి నేనంటే ఈరోజు ఏ వ్యక్తులైతే హోసన్నా అని అరిచారో వాళ్ళే వారం తిరిగే లోపల సిలువేయండి అన్నారు. అంటే అందరికి నచ్చింది చేయడం కాదు ఇంపార్టెంట్, ఇక్కడ జ్ఞానంతో చేయడం ఇంపార్టెంట్. ఏమండి, ఎంతమంది జయకారాలు తెచ్చి తీసుకొచ్చారు యేసుప్రభుని, అవునా? మరి ఆ గ్రూప్ అంతా ఏం చేశారు? ఏమరిశారు? మళ్ళీ ఏం మాట్లాడలేదు మీరు. సో అందరు చేసినట్టు చేయడం కాదు ఇంపార్టెంట్, కాలం నెరిగి చేయడం ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. సో ఇట్స్ ఓకే, చేస్తే మంచిదే. బట్ మనం చేయాల్సిందేంటి ఇప్పుడు? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆమేన్. సో యేసు ప్రభు స్వరం కొత్త కాదు, విన్నాడు. విని ఆ స్వరాన్ని విన్నాడు కాబట్టి ఆనందంతో తిరిగాడంట. తిరిగితే ఎవరున్నారు అక్కడ? 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి. రోజు మీలో బైబిల్ చదివే వాళ్ళు కనీసం ఈ భాగాన్ని ఒక 2-3 సార్లు చదివి అరిగించుకున్న వాళ్ళంటే నేను ఏం చెప్తున్నా వాళ్ళకి అర్థమైపోయి ఆనందించేస్తారు, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తారు. మిగతా వాళ్ళందరూ అంటుంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడు అక్కడ పోకపోతే ఏం లాభం? మీ కఠినత్వం అలాగే ఉంటుంది మీలో. చూసారు ఎలా ఉన్నాడు యేసుప్రభు అక్కడ? రోజు ఆ ఫోటో ముందు కూర్చొని ఏడవడం కాదు, ఇంట్లో ఒక సిలువ పెట్టి దాని మీద కూర్చొని ఆయన వర్ణనకు మించి అతీతంగా ఉన్నాడు ఆయన. అలా ఎలా చూడగలిగాడు? ఆయన ఆత్మవశుడే ఉన్నాడు కాబట్టి. ఇఫ్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్ యేసు ప్రభుని రైట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మీ జీవితంలో వేరే డైవర్షన్స్ ఉండవు. ప్రైజ్ ది లార్డ్. ఏ దానికి చోటు ఉండదు ఇంకా. ఇప్పుడు ఆయనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెప్పండి. ఆయన్ని కోప్పడిన వాళ్ళు, ఆయన నచ్చక ఆయన్ని అక్కడ పడేసిన వాళ్ళు అందరి మీద కూర్చొని గుణుక్కుంటూ ఉండొచ్చు కదా. అక్కడ చాలా టైం ఉంది గుణుక్కోవడానికి ఆయనకి, ఇంకెవరు లేరు కదా. అలా చేశాడు ఆయన. హీ వాజ్ స్టిల్ ఇన్ దిస్. అంటే ఆయనకు తేడా తెలియలేదు. ఆయన పద్మాసులో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, నేను ఆత్మలో ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఇల్లు ఏదో ప్రాబ్లం ఉంది అయ్యగారు, తొందరగా ప్రేయర్ చేయండి మిమ్మల్ని అక్కడి నుంచి పాప. నువ్వు ఆత్మలో ఉంటే ఏ ఇల్లు, అడవి కూడా బాగానే ఉంటుంది. శ్మశాన వాటికలో కూడా అద్భుతంగా అన్ని భాషలు మాడుతూ ఆనందించవచ్చు. అబ్బా. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఏమో అంత దూరం పోకలే, ఇంట్లో చిన్న పురుగు బల్ల కనిపిస్తే పారిపోతుంది ఆ ఇంట్లోంచి. ఎక్కడుంది మన జీవితం ఇంకా? ఈరోజు నేను మీతో అనేది ఏంటో తెలుసా? అన్నిటికీ బాధ ఎందుకుందో తెలుసా? మీకు తెలియాల్సింది తెలియలేదు, మీరు ఉండాల్సిన స్థితిలో ఉండలేదు. ఉంటే ఏది ఇబ్బంది కాదు మీకు. దెర్స్ నో ప్రాబ్లం. ఇంకా అదృష్టాలతో పని లేదు. మీకు ఎంత అదృష్టమో తొందరగా పెళ్ళి అయిపోయింది, మీకు ఎంత అదృష్టమో తొందరగా ఇల్లు కట్టుకున్నారు, మీకు ఎంత అదృష్టమో తొందరగా పిల్లలు పుట్టారు, మీకు ఎంత అదృష్టమో ఇదైంది, మీకు ఎంత అదృష్టమో అదైంది. అదృష్టం ఏంది అదృష్టం? ఇదేనా మీ జీవితం? బైబిల్ ఏమో సార్, తన ప్రియులు నిద్రించిండగా ఆయన వారికి ఇస్తున్నాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాన్కి ఎవ్వరికి దొరకని భాగ్యం దొరికింది. ప్రభు అన్నాడు, నేను వచ్చి చూసే వరకు ఇతను చనిపోడు అన్నాడు. హి హస్ సీన్ హిమ్. కొత్తగా ఒక అనుభవం ఇంకోటి కూడా ఉంది యోహాన్ గారికి. ఏంటో తెలుసా? రూపాంతరపు కొండ మీద చూశాడు ఆయన, కొంచెం డిఫరెంట్గా.
ఆ అనుభవం కూడా ఉంది. కానీ ఇది అలా కూడా లేదు. ఇది చాలా వింతగా వర్ణనాతీతంగా ఉంది. అందుకే వర్ణిస్తూ వర్ణిస్తూ పడిపోయాడంట. ఎలా పడ్డాడంటే చచ్చిన వాని వల్లే పడిపోయాడు. నాకు చాలా ఇష్టం ఈ భాగం. ఇలా ఎవరు గుర్తిస్తారు తెలుసా? ఎవరైతే దేవుని యొక్క ప్రత్యేకమైన సన్నిధి అనుభవిస్తారో వాళ్ళు గుర్తిస్తారు. ఇశ్రాయేలీయులకి చంటి పిల్లలు ఉన్నారు, తర్వాత పాలిచ్చే పిల్లలు ఉన్నారు, కడుపుని స్త్రీలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వస్తువులు ఉన్నాయి. అన్నీ పట్టుకొని ఎర్ర సముద్రాన్ని ఎలా దాటి ఉంటారు? అందరూ వాళ్ళ వాళ్ళ స్పీడ్లో వాళ్ళు దాటి ఉంటారు నెమ్మదిగా. కానీ ఆశ్చర్యం ఏంటో ఒక్క రాత్రిలో దాటేశారంట. అంటే వాళ్ళు నడిచిన అడుగు ఎట్లా పడి ఉంటుంది? నీకు అర్థమైందో లేదు. ఒకసారి ఏమైందంటే, చాలాసార్లు అయింది నాకు. ఒకసారి నాతో పాటు కూడా ఉన్న వాళ్ళు 2-3 ఉన్నారు అప్పుడు. ఐ డోంట్ నో ఇస్ దర్. మేము ఇట్లా వరంగల్ రూట్లో వెళ్తున్నాము. అది ఎండాకాలమే, అదేం పెద్ద అది కాదు. ఐ థింక్ యువర్ దేర్. ఒక పెద్ద క్లౌడ్ మేఘం వచ్చిందన్నమాట వెళ్తున్న దారిలో. ఐ థింక్ ఐ నో దెర్ వాజ్ అనదర్ స్టీవెన్ వాజ్ దేర్ అండ్ దాస్ ఉన్నాడు అప్పుడు. యువర్ దేర్. పెద్ద మేఘం వచ్చింది. మేము అబ్బా ఏం మేఘం ఇది ఎండాకాలంలో? స్నో కాదు, వర్షం కాదు, క్లౌడ్ మేఘం లాగా వచ్చింది. సడన్గా మొత్తం మబ్బు అయిపోయిందంత. నేను ఇలా అద్దం తీసి చేయి తీస్తే నీళ్ళు తగులుతున్నాయి చేతికి. వీడియో కూడా తీశారు అది ఆ రోజు. మేము ఇలా మాట్లాడుకుంటే ఆహ్లాదంగా, వావ్ అబ్బా ఏమి ఎక్స్పీరియన్స్ అబ్బా, ఇది ఆర్డినరీ థింగ్ కాదు, దేవుడు గొప్పగా మనకి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడని స్తుతిస్తూ అలా వెళ్ళామండి 15 నిమిషాలు. తీరా చూసుకునే లోపల ఆ మేఘం బయటకు వచ్చేసరికి మాకు తెలియకుండానే 40 కిలోమీటర్లు వెళ్ళిపోయాం. మేమేం ఆ మేఘంలో వస్తే ఎంత స్పీడ్ పోతాం? 30-40 కంటే ఎక్కువ పోం. ఎందుకంటే స్లోగానే పోవాలి, కొంచెం కంటే ముందు కనిపించలే. మీకు నమ్మితే నమ్మండి, లేకపోతే మీతో నాకేంటి పని, అనుభవించింది నేను కాబట్టి. సో ద స్పీడ్ హస్ చేంజ్డ్. న్యాచురల్గా స్పీడ్ పోలేం మేము, న్యాచురల్ ఇంకా స్లో అయిపోయాం. కానీ అదర్వైజ్ ఏమైంది తెలుసా? డిస్టెన్స్ దాటిపోయాం మేము. అప్పుడు అనిపించింది, ఓ మేఘంలో వారు నడిచిరంటే మా సీతోబా వేల్క సీంద్రబాలి మా సోదోబో. బైబిల్ ఉంటుంది, ఆ మేఘం క్రింద వాళ్ళు ఉన్నారంట. బాబా బాబా బాబా. ఇది మీకు అర్థమవుతే దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టుడే. నీ అట్మాస్ఫియర్ వేరు, నీ జీవితం వేరు. అందరిలా కాదు నీ జీవితం, నీ అనుభవాలు వేరు, నువ్వు నడిచే మార్గం వేరు, నీకు జరిగే సంగతులు వేరు. అయ్యా నాకు తెలిసి గర్భిణీ స్త్రీ మెల్లగా నడుచుంటుంది ఇలాగా, ఆమె స్పీడ్లో ఆమె. కానీ ఎవరు వెనకబడలే, ఎవరు వెనక్కి తిరిగి దా తొందరగా అనలేదు. వీడు పిల్లోడు పరిగెత్తుండొచ్చు ఏ అనుకుంటా, కానీ ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారంట. ఇలా పోయే ఆమె, ఇలా పోయేవాళ్ళు. దట్ మీన్స్ నో చేంజ్. అందుకే బైబిల్ ఏమో వడిగల వాళ్ళు పందెంలో గెలవరు. ప్రసంగిలో మాట ఉంటుంది. అక్కడ ఒక మాట, అదృష్టవశాత్, అది బైబిల్ తప్పు ట్రాన్స్లేషన్. అది అదృష్టవశాత్ కాదు, దేవుడు ఏర్పాటు చేశాడంటే అలాగే జరగాలని. వెనకాల వచ్చిన ఐగుప్తులు రథాలు వేసుకొచ్చారు. ఎవ్రీబడి ఇన్ సేమ్ అలాంటి రథాలే, అన్నీ అవే గుర్రాలు. ప్రిపేర్ టు రన్ ఫాస్ట్. ఓ మీకు అర్థమైతే ఎంత బాగుండేది. అంత ఉండి కూడా వాళ్ళు దాటలేకపోయారంట. ఇక్కడ మెల్లగా గర్భిణీ స్త్రీ వెళ్తుంది ఇలా. ఊహించారు ఎప్పుడన్నా? మీకు అర్థమైతే అండ్ వీళ్ళు ఓ అని వస్తున్నారండి. వీళ్ళు వస్తున్నారు కానీ రావట్లేదు వాళ్ళు. బైబిల్ ఏముంది తెలుసా? ఆ మేఘం వారి మధ్యలో ఉందంట. సో ఆ మేఘం వాళ్ళని వేరు చేసిందంట, ఇజ్రాయేలుని ఐగుప్తీయుల్ని. దట్ ఈస్ కాల్డ్ స్పెషల్. మన జీవితంలో అది ఉంది ఈరోజు. అప్పుడు ఆ మేఘం ఎక్కడుందని ఎత్తుకోకలే, ఆ మేఘమైన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీలో ఉన్నాడు. మీరు ఆ వాతావరణంలో నివసిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని అడుక్కుంటే వాళ్ళు వాళ్ళ విధానాలు చెప్తారు. ఇలా చేయి, అలా అవుతుంది, 6 నెలలు ఈ పని చేయి, నువ్వు ఎదుగుతావు. నువ్వు పోయి వాళ్ళని అడుగుతున్నావు.
నీకేమో పరిశుద్ధాత్ముడు వెయిట్ చేస్తున్నాడు, చెవికి వినపడని, కంటికి కనపడని, హృదయానికి గోచరంగా సంగతులు నీకు తెలియజేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. చెప్పండి, నోరితే చెప్పండి, సమస్తము సమకూడి నా మేలు కొరకు జరుగుతున్నాయి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నీకు అనుకూలమైనవే కాదు, నీ వ్యతిరేకమైన కూడా నీకు మేలు కోసం జరుగుతున్నాయి. ఓ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓ ఓ హో హో హో. బైబిల్లో ఒక చోట ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ప్రసంగి 2:26 చూడండి. ఈలయనగా వెయిట్ లెట్ దెమ్ ఓపెన్. యా, ఓకే, రైట్. ఈలయనగా మీరు కూడా చదవండి. 1 2 3 అందరూ చదవండి అమ్మాయితో పడిన. ఈలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించాడు. ఆహా, ఎంత బాగుంది కదా ఇది. మంచి వాళ్ళంటే ఎవరు? నేను 2 వారాల క్రితం చెప్పాను కదా, దేవుడు ఒక్కడే మంచివాడు. దేవుడు ఒక్కడే మంచివాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం, అందుకే మనం మంచోళ్ళం. మీకు అర్థమైతే ఎంత బాగుండు. 4 మంచి క్రియలు చేశామనో కాదు. మంచితనం ఏంటో తెలుసా? నువ్వు నీ దేవుడిని తెలుసుకున్నావు. మంచితనం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని ప్రభుగా అంగీకరించావు. ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీ పాతవి గతించింది, ఇప్పుడు నువ్వు మంచి వ్యక్తివి. కానీ ఎవరో ఏమంటారు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ మంచితనం వాళ్ళకి తెలియలేదు కాబట్టి అలా ఉన్నారు. తెలిసిన రోజున వాళ్ళు అవన్నీ వదిలేస్తారు. దేవుని పిల్లలు మంచోళ్ళు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అయితే దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంట? జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించాడు. ఏంటి మనలో ఉండేవి ఎప్పుడు? జ్ఞానము, తెలివి, ఆనందం. చెప్పండి, జ్ఞానము, తెలివి, ఆనందం. జ్ఞానంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య తీసుకొని వాక్యం ద్వారా తెలివి నేర్చుకోవాలి. ఆమేన్. రాజకుమారుడు ఉన్నాడు అనుకోండి, రాజేగా, అవునా కాదా చెప్పండి? రాజుకు పుట్టిన కొడుకు ఎవరు? రాజవంశీకుడు, రాజు కదా. కానీ పిల్లవాడుగా ఉన్నప్పుడు వాడికి పిల్ల చేష్టలు ఉంటాయి. సో అతను చేయాల్సిందంటే ఏంటో తెలుసా? తన రాజు అయిన తండ్రిని చూసి నేర్చుకోవాలా. తన చుట్టూ ఉన్న రాజ కుటుంబీకులను చూసి అలవాట్లు నేర్చుకోవాలా. నేర్చుకునే కొద్దీ ఏమైపోతాడు? అతను కూడా రాజుగా ట్రైన్ అవుతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే మనం చేయాల్సింది. ఇప్పుడు పరిశుద్ధులకు తగిన క్రియలు నేర్చుకోవాలంట. దేవుని పిల్లలకు ఉండే క్రియలు నేర్చుకోవాలి. మనం వాక్యానుసారమైన క్రియలు నేర్చుకుంటే ఏమో తెలుసా? మీరు కూడా ఆ వంశీకుల్లా కనబడతారు, మీరు ప్రత్యేకంగా కనబడతారు. ఆమేన్. సో అదే తెలివి సంపాదించుకోవాలనండి. బైబిల్ ఏమో తెలుసా? నీ అన్నీ ఇచ్చి తెలివి తెచ్చుకోను. మీరు దేని గురించి అయితే పరిగెడుతున్నారో అవి చాలా ఈజీగా సంపాదించవచ్చు. మీరు అనవసరంగా పరిగెడుతున్నారు. మందిరాలు మాని, ఆదివారం చర్చ్ మాని మరి పరిగెడతారు వేస్ట్గా. తర్వాత ఏం సంపాదించారంటే గాలి ప్యాకెట్లో పట్టుకొస్తారు. గాలి ఇంత సంపాదించాం మేము, వదిలితే ఏమొస్తుంది? ఏం చేస్తాం? అదే స్టాండర్డ్ లైఫ్ మీదైతే ఏం లాభం? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లలు కావాలి, ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి, ఇవేనా మీ జీవితం? ఇదే స్టాండర్డా? దానికంటే పైన బ్రతకచ్చు మనం. ఆ పైన బ్రతికేది ఏంటో తెలుసా? బైబిల్ ఏమో తెలుసా? ఎప్పుడైనా అడవి పూలను మీరు చూసారా? ఇవన్నీ చేతకాని వాళ్ళు మాట్లాడతారులే నీలాగా అంటారేమో. అఫ్కోర్స్ ఇలాంటి వాటికి చేతకాని అనిపించుకుంటే మంచిదే. నాకు చేతనైతే చాలా ఉంది. దేవుని స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్. లేని వాళ్ళు అట్లనే మాట్లాడి తృప్తి పడుతుంటారులే. లేదో ఉందో బైబిల్ ఏమో తెలుసా? మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఎన్నుకున్నప్పుడు సిగ్గుపడకు. దేవుని గురించి సిగ్గుపడద్దు మీరు. ప్రైజ్ ది లార్డ్. యోహాన్ సిగ్గుపడలే బతుకు కాలం అంతా ఆయనతో ఉన్నందుకు. ఏం దొరికింది ఆయనకి? ఎవరికి దొరికింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నా దేవుని గురించి నేను సిగ్గుపడను, ఆత్మీయ జీవితం గురించి నేను సిగ్గుపడను. ఆమేన్. కొంతమంది ఆత్మీయంగా పేరు పెట్టినా దేవుని పిల్లలు అర్థం కాని కొంతమంది తెలివిలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను పోను. ఆ భ్రష్టపు మాటలు మాట్లాడు, భక్తిహీనపు మాటలు మాట్లాడు. నేను దేవుని అంత ఆనందిస్తాను, అతిశయిస్తాను దేవుళ్ళు కదా. సో మనం త్వరగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలని అందుకే నేను మిమ్మల్ని ప్రిపేర్ చేశాను. మీరు అర్థమవుతున్న ఫ్లో అవుతున్నారు నాతో పాటు?
మీరు నాతో పాటు ఉన్నారా? అసలు ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే సరైన సమయంలో సరైన చోట ఉండడం. ఆమేన్. దట్స్ ద మెసేజ్. ఈరోజు ఏం పట్టుకెళ్తున్నారు మీరంటే సరైన చోట. అందుకే నేను ఇలా మొదలుపెట్టాను. అంటే దేవుని సన్నిధి అంతటా ఉన్నా ఎక్కడ దేవుడు నేను కోరుకుంటున్నాడో అక్కడ ఉండాలి నువ్వు. అప్పుడే ఆ ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క కార్యాలను నువ్వు అనుభవిస్తావు. ఎస్. కొన్నిసార్లు పొరపాటు తెలుసా, సరైన వాళ్ళు తప్పుడు స్థలాల్లో ఉంటారు. అందుకే తప్పుడు వాటితో పాటు వాళ్ళు కూడా నష్టపోతారు. ఎన్నో చెప్పచ్చు, మీరు బైబిల్ అంతా చదివితే చాలా ఉన్నాయి అట్లాంటివి. మంచి వాళ్ళే, కరెక్ట్ వాళ్ళే, వాళ్ళకి సామర్థ్యం ఉంది, కానీ రాంగ్ ప్లేస్. చెప్పండి, సరైన వ్యక్తిగా అవసరమే. అంతేకాదు సరైన వ్యక్తిగా ఉండడమే కాదు, సరైన చోట ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. అందుకే చూడండి, అన్ని చోట్ల దేవుని సన్నిధి ఉంది, కానీ ప్రత్యేకమైన సన్నిధి అన్ని చోట్ల లేదు. ఏ టీంలో ఉన్నావు నువ్వు? ఇజ్రాయేలీలతో ఉన్నందుకు వాళ్ళకి ఏ స్పీడ్లో పోయినా వెళ్ళిపోయారంట దాటి. పొరపాటున ఐగుప్తీయుల రథాలను నమ్ముకొని ఉంటే మాట్లాడలే మీరు. అందుకే భక్తుడు రాశారు, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయపడతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది జీవితాలు ఎట్లుంటాయి తెలుసా, ఏది ఎదుర్కొని వస్తే అదే దేవుని చిత్తం అనుకుంటారు. అంత అజ్ఞానంలో ఉంటారు. అజ్ఞానం. మరి నేను ప్రార్థన చేశానంటే అదే నా ఎదుర్కొండి వచ్చింది, నేను దేవుని చిత్తం అని తీసేసుకున్నాను. కారణం ఏంటి? వాళ్ళకి వాక్యం తెలీదు. దేవుని చిత్తం తెలియాలంటే వాక్యం తెలియాలి. అందుకే వాళ్ళకి సాతాను ఏదైనా చేసి మోసం చేయగలడు. బైబిల్లో ఒక మాట ఉంది, వెళ్ళండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. ఓకే, మనం ఇది ఫినిష్ చేయాలి. వెయిట్. ప్రసంగి 26లో దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడంటే జ్ఞానమును. మంచి వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే జ్ఞానము. ఇప్పుడు చెప్పండి, మంచి వాళ్ళంటే ఎవరు? ఏనా మంచి వాళ్ళంటే ఎవరు? రక్షించబడిన వాళ్ళు, యేసుక్రీస్తు నా ప్రభువుని ఒప్పుకొని తిరిగి జన్మించిన వాళ్ళందరూ మంచివాళ్ళు. మిగతా వాళ్ళందరూ మంచితనం ఉన్నా గుర్తించుకోలే, తెలియని చెడుతనంలో జీవిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు నా ప్రభువుని ఒప్పుకున్న వాళ్ళందరూ ఏమైపోతారు? మంచివాళ్ళు. పోయిన వారం మీకు చెప్పాను, నీతిమంతుడు ఒక్కడు లేడు అనే బైబిల్ పట్టుకొని అనవసరంగా పాడు చేసుకోకండి మైండ్ అని. నెక్స్ట్, మంచి వాళ్ళకి ఆయన ఏం చేశాడంట? తెలివి, ఆ జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించు. అయితే ఇప్పుడు చూడండి, ఇది చూడండి చాలా అదృష్టం వేస్ట్ అనే దానికి ఇది ఒక ప్రూఫ్. దేవుని దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై, మీరు కూడా చదవాలి 1 2 3. అయితే దేవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. మీకు అర్థమైతే ఎంత బాగుండు. ఒక ఆయన ఉన్నాడంట, తెగ పని చేస్తున్నాడంట, తెగ కలెక్ట్ చేస్తున్నాడంట అన్నీ కష్టపడి. అక్కడ పాపాత్ముడు అనే దానికి కారణం ఏంటంటే దేవుడు లేకపోవడమే. యేసుక్రీస్తుని ఎవరు వద్దంటారో వాళ్ళు పాపంలో నిలిచి ఉన్నారు. యేసు ఏమన్నా అంటే నేనే ఆయనని మీరు నమ్మలేదు కాబట్టి మీ పాపంలో మీరు నిలిచి ఉన్నారు. అంటే అర్థమేంటి? ఈ లోకంలో అందరూ ఏదైతే సంపాదిస్తున్నారో, కష్టపడి పోగు చేస్తున్నారో, కష్టపడి పోగు చేసే పని ఎవరికి ఇచ్చాడంట? ఎందుకోసం? తెచ్చి ఇవి మంచి వాళ్ళకి ఇవ్వడానికి. ఈ వాక్యాలు చిన్నపిల్లలు పడుకునేప్పుడు స్టోరీ చెప్పడానికి కాదు, రాబోయే దినాల్లో మీరు ప్రతి ఒక్కరు అనుభవించే సమయం ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చేయాల్సిన మంచి పనుల్లో ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టి నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా జీవించాలి. ఈ పోగు చేసే అరే మీకు అర్థమైతే ఎంత బాగుండు. ఇప్పుడు చెట్టు పెట్టి పెంచి దాని ఫలాలు వచ్చే వరకు కోసి డబ్బాలలో కట్టి అన్నీ రెడీ పెట్టారంట. పెడితే దారిలో వెళ్తుంటే ఏంటి ఇవన్నీ అంటే ఇవన్నీ పండ్లండి అంటే ఓకే అని ఈ దారిలో వెళ్ళేవాడు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరికి పని అంతా? అంటే మీకు నేను లోభత్వం రావడం చెప్పట్లేదు, అంటే మీలో లోభత్వం కోసం చెప్పట్లేదు. నేను మాట్లాడే మాట దేవుని వాక్యం ఇది. ఈ లోకంలో గాలికి ప్రయాసపడినట్టు పరిగెడుతున్నారు కదా జనాలు, వాళ్ళు సమకూర్చేదంతా ఎవరికి ఇస్తారంట? శ్రేష్టమైనది ఎంచుకున్న మరియలాగా
మరియం మంచిదో చెడ్డదో మనకు అనవసరం. కానీ ఒక మంచి పని ఏం చేసింది తెలుసా? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినాలని డిసైడ్ అయిందంటే. మార్తమ్మ ఉండి లోపల నుంచి అరుస్తుందంటే ఏమని, ఏమమ్మా ఏమయ్యా అలా కూర్చొని ఉండకపోతే ఆయన వచ్చి మాకు సహాయం చేయొచ్చుగా. అప్పుడు యేసుప్రభు అంటే, మార్తా మార్తా నువ్వు విస్తారమైన బహు తొందర పడుతున్నావు. మార్త ప్రాబ్లం ఆ రోజుది కాదు, చాలా రోజుది. ఈరోజు కొంతమంది బాధపడడానికి కారణం ఈరోజు కాదు, ఎప్పటి నుంచో ఉంది మీలో. అది ఒకటి 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 కలిసి ఇంత అయింది. ఇప్పుడు ఒకరోజు ఇట్లా బయటకు వస్తుంది, ఉడుక్కుమని బయటకు వచ్చి పెద్ద యుద్ధం అవుతుంది. జాగ్రత్త సుమి పెంచుకున్నప్పుడు లోపల. మార్తకి ఆ రోజు సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉంది సమస్య. ఆయి విషయాలు ఉన్నాయి కానీ ఎక్కడ చెప్పలేకపోయింది. ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా యేసుప్రభు ఇంటికి వస్తే నేను కష్టపడి ఆమె ఏం చేయని మనిషి వెళ్ళి కూర్చొని అక్కడ. అప్పుడు కోపం వచ్చి బుడుక్కుమన్నదంట. అనేసరికి యేసుప్రభు అన్నాడు, అవునవును మరేమ్మా ఏం చేస్తున్నాడు ఇక్కడ, పద లోపలికి అన్నాడా అనలే. మరి యేసుప్రభుకి తెలీదా? కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆమె హృదయాన్ని బట్టి ఏమన్నాడు తెలుసా? ఈమె అన్నిటికంటే ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అదే అవసరమైంది. ప్రైజ్ అలా. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది నాకు అన్నిటికంటే అవసరమైందని వస్తే నువ్వు గొప్ప మేలుతో వెళ్తున్నావు. ఇదొక పని, ఇది కూడా ముగించిపోదాం అన్నట్టు వస్తుంది. నువ్వు నిద్రలో ఉన్నట్టే. అందుకే నిద్రించుచున్న నీవు. ఇది నాకు చాలా ఇష్టమైంది అనుకో, ఇది నీకు చాలా ఇష్టమైంది అనుకో, చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంటుంది నీ ముఖం ఇక్కడ? చెప్పండి చెప్పండి అని ఉంటుందా? అంటుందా? ఎట్లా ఉంటుంది? నీకు చాలా ఆనందం అనుకో. ఏదైనా మంచి మాట చెప్తే అప్పుడు ఆమేన్ అంటావా? ప్రతి చిన్నదానికి అంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉండడమే, ఇక్కడికి రావడమే చాలా మంచి గొప్ప విషయం. నాకు అక్కడ మర్యాద జరగలేదు, నన్ను సరిగా పట్టించుకోలేదు, నా మీద ఫ్యాన్ తిరగలేదు, నాకు ఇవన్నీ పట్టించుకో. మనం అఫ్కోర్స్ ఫెసిలిటీస్ ట్రై చేసినప్పుడు ట్రై చేస్తాం, కానీ ఇవన్నీ మనసులో ఏముంటుంది? ఆ ఆశ అనే ఆనందంలో అన్నీ చల్లగా కనబడతాయి, అన్నీ ఆనందంగా కనబడతాయి. నానాటికి అది పెరగాలి మనలో. ఆసక్తి విషయంలో మాందులు అవ్వద్దనుంది బైబిల్. అది అన్యదేశమైన అగ్నిగుండమైన ఏదైనా సరే, అగ్నిగుండంలో వేసినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారంట? మంచిగా తిరుగుతున్నారంట దాంట్లో. ఎందుకు? 4వ వ్యక్తి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అందుకే ఆ వాతావరణం లాగా లేదు. అప్ టు ఓల్డ్ టెస్టిమెంట్ ఆయనతో వాళ్ళతో ఉన్నాడు, కానీ ఇప్పుడు మనలో ఉన్నాడు ఆయన. ప్రైజ్ అలా. వాళ్ళతో ఉంటేనే అట్లా చేశారు. వాళ్ళతో ఉన్నందుకే వాళ్ళతో ఉన్నందుకు రాజ్యాన్ని జయించారంట, అగ్ని బలాన్ని చల్లార్చారంట, శత్రువులను జయించారంట, రాజు శాసనాలకు భయపడలేదంట. మనలో ఉంటే మనం ఎలా ఉండాలా? అపోస్తలుడైన పౌలుని చూసారా? అపోస్తలుడైన సీలను చూసారా? అక్కడ పోకపోయింటే బాగుండాలి మీటింగ్ అని ఉంటారు కదా చాలామంది. అక్కడ ఎందుకంటే ఊరికే వాళ్ళు పెద్ద నేనే సువార్తకు నన్ను పోతూ ఉంటాడు ఆయన. ఆగి ఉంటే ఏమైంది? పోయితే వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారట, బోండంలో వేశారు. బోండం అంటే అసలు కూర్చొని నిలబడలేని స్థితిలో పెట్టారు, బంధించారు, సంఖ్యలు వేశారు. రాత్రి వాళ్ళు ఏం చేస్తారంట? అర్ధరాత్రి పాటలు పాడుతున్నారంట. వీళ్ళేం మనుషులు రా బాబు, అసలు కేకలు పెట్టి ఏడవాలి, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద గునగాలి కదా. ఏం చేస్తున్నారు వాళ్ళు? అర్ధరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారంట. ఏం అసలు అడగాలి కదా మనం, అయ్యగారు ఏం బట్టి పాడుతున్నారు మీరు? మాకు 1 నెల జీతం రాకపోతే మేము చర్చ్ మానేస్తాం. మాట్లాడట్లేదు మీరు అసలు. ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఫెయిల్ అయితేనే మేము మళ్ళీ అయ్యగారు ముఖం చూడం. మీకు ఏం సంతోషం వచ్చిందని పాడుతున్నారు ఇక్కడ?
9 ప్రవచనాలు నెరవేరిన 10వ ప్రవచనం నెరవేరకపోతే మళ్ళీ కనపడం అయ్యగారికి మేము. అట్లాంటిది మీకు మీకు ఏం సంతోషం అని పాటలు ఏమొచ్చిందని పాట అనరా మీరు? ఇట్లా ఎవరైనా పిల్లలు ఎగురుతున్నా ఏమొచ్చిందని అట్లా ఎగురుతున్నావు అంటారు. అట్లా అయ్యగారి దగ్గర పోయి అడగాలనిపిస్తుందా లేదా? ఏమొచ్చిందని, ఏం ఆనందం వచ్చిందని పాట పాడుతున్నావు. ఇప్పుడు పోనీ పక్కన నన్ను అడిగాడా? మీకు అర్థమైతే ఎంత బాగుంది. అట్లాంటి వాళ్ళు దొరకాలండి మీకు. దేవుని కొరకున్న మీ పిచ్చిలో కలిసి ఉండేవాళ్ళు కావాలి. దేవుని కొరకన్నా కొంతమంది అంటే ఎంత అవసరం లేదులే, అంత భక్తి అవసరం లేదు, అంత ఓ కాదు. ఈయన అంటే ఈయన కంటే ఆయన పక్కన ఉన్న ఆయన చలో చలో అని పాడుతున్నాడు ఇద్దరు. ఏం జరిగింది అప్పుడు? ఆ స్థలంలో ఉన్న జనరల్ ప్రజెన్స్, సాధారణంగా ఉన్న దేవుని అనేది మహిమగా మారింది. అక్కడ నువ్వు చేయాల్సింది అది. అందరిలాగా గుణగడం కాదు, సనగడం కాదు. యూ హ్యావ్ టు చేంజ్. ఆ చేంజెస్ తెచ్చేదే దేవుని స్తుతి, దేవుని ఆరాధించడం. సరైన స్థలం అనండి, సరైన సమయంలో సరైన వ్యక్తి అవసరం. ఆమేన్. చెప్పండి, నేను సరైన వ్యక్తిని. ఇక్కడి నుంచి సరైన స్థలంలో సరైన సమయంలో ఉంటాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకాలం నువ్వు ఉన్న చోటుని బట్టి మోసపోయామో, ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు నీకు. నేను మీతో చెప్తున్నాను, ఈ సరైన చోటు అంటే భౌతికంగా నేను మాట్లాడట్లేదు. ప్లీజ్ అనుకోదు. అందుకే అయ్యగారు మా ఇల్లు బాగాలేదనుకుంటా మళ్ళీ ప్రేయర్ చేయనట్టు నేను అలా అనట్లేదు. మీకు గుర్తుందా యోహాను సువార్త 2వ అధ్యాయంలో? మీరు గుర్తుంటే ఏం జరిగింది ఆ రోజు? ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ఈ ద్రాక్షరసం అందరికీ అయిపోయిన తర్వాత అది చాలా గౌరవవంతుల వివాహం. అది ఏ చిన్న మాట వచ్చినా అది ఎప్పటికీ ఉండిపోతుంది. సో ఇప్పుడు ఎంతో ప్లాన్గా చేసిన విందు యజమాని అంటే ఆ ఈవెంట్ మేనేజర్, ఆయన ఎంత ప్లాన్గా చేశాడో, కానీ ఎందుకయిందో మరి మొత్తానికి అందరికీ చూసుకోకుండా పోస్తారో లేకపోతే ఎక్కువ మంది వచ్చారో, మొత్తానికి ఆ ద్రాక్షరసం అయిపోయిందని వాక్యంలో. అప్పుడు విందు యజమాని అనుకున్నా అంటే ఏంటి పరిస్థితి నాకు? ఆ విందు ప్రధాని భయపడి ఇప్పుడు మాట వస్తే, ఆ కుటుంబానికి మాట వస్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి కాబట్టి కంగారు పడుతున్నాడ. ఆ సంగతి ఎవరు చూశారు? తల్లి అయిన మరియ చూసి, యేసు తల్లి అక్కడ ఉండేను అనండి. చూసా, ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. దేవుని స్తోత్రం కలుగుగా. నేను అక్కడ మేలు జరిగే స్థలమా సమస్య వచ్చిన స్థలమా అంటే? సమస్య స్థలం. ఏం చూస్తారు మీరు అంటే? సమస్య కాదు ఇంపార్టెంట్, నువ్వు అక్కడ ఉన్నావా లేదా ఇంపార్టెంట్. రేజలా ఎవరో బాగాలేదని పిలిచారు, నువ్వు కూడా పోయావు అందరితో పాటు చూద్దామని. ఎందుకు పోయా? పక్కన వాళ్ళు అంటున్నారు, ఏం చెప్పినారు డాక్టర్లు, ఏమవుతుంది అన్నారు అంటే, వాళ్ళని ఇటు ఇటు అవుతుంది అట. నాకు తెలిసిన ఇంకో డాక్టర్ ఆడబోదు, ఇది చెప్పనీకి పోయినాం అంత దూరం. యేసు తల్లి అక్కడ ఉండేను. బా, యేసు ప్రభు ఉన్నాడు, దట్స్ వండర్ఫుల్. బట్ సీ లుక్ ఎట్, యేసు తల్లి అక్కడ ఉండేను. ఎంత బాగా రాసింది కదా. మీరు పట్టుకున్నారో లేదా ఆ వచనాన్ని? 2022లో మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండబోతున్నారు. ఆహా, అక్కడ అన్ని మేళ్ళే జరుగుతాయని లేదు, అది సమస్యనే. మీరు ఉన్నందుకు అది మేలుగా మారుతుంది. ఓ ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు జరగలేదు, ఇప్పటి నుంచి జరుగును కాక వేస్తున్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడ నుంచి ఆ సాక్ష్యాలు మీరు వచ్చిన కాక, జస్ట్ బికాస్ నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి అక్కడ ఆ ప్రాణము నిలబడును గాక, ఆ సమస్య తీరిపోను గాక. అయ్యా, నేను చెప్తా పోతే మొత్తం బైబిల్ చెప్పచ్చు. 1-2 మాట్లాడి మనం ప్రార్థన చేద్దాం. సో యేసు తల్లి అక్కడ ఉండేది. యేసు ఉన్న చోట యేసు తల్లి ఉంది. యేసు తల్లి ఇన్ ద సెన్స్ ఆమెకి ఉండడమే కాదు, ఆమె ఎందుకుందో తెలుసు ఆమెకి. బాబు, ఆమె ఏమైంది బాబు? వాట్ హ్యాపెండ్? యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి నెక్స్ట్ వచనం 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష ఆడెవరికో బాలేదు, ఎందుకున్నాను
ఎవరెవరు చూపించారు ఇంతకాలం? ఏమన్నారు వాళ్ళంతా అని అడగడానిక? కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎట్లుంది నీకంటే, నాకా ఇక్కడంతా మండుతుంది. నాకు కూడా అట్లనే ఉంటుంది అప్పుడప్పుడు. ఇక మండే బ్యాచ్లు ఇద్దరు కలిసి ఆ నీళ్ళు పంచుకొని ఇద్దరు బాధలు ఎక్కువ చేసుకొని వస్తారు. జస్ట్ యూజ్లెస్ బ్యాచ్. అది మళ్ళీ ప్రార్థన చేద్దామా, ప్రభువా ఈ పరిస్థితులన్నీ మాకు ఎందుకు ఇచ్చావో తెలియదు, కానీ దీంట్లో ఏమున్నదో నాయన. ఇవన్నీ ఏంటి అసలు? యేసు తల్లి అక్కడ ఉండేను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో ఎవరు చెప్పిందంటే పోయి, ద రైట్ పర్సన్, రైట్ థింగ్ టు డూ ఈజ్ సో ఇంపార్టెంట్. షీ వెంట్ టు జీసస్. ప్రైజ్ ది లార్డ్. మా ఆయన మీద నాకు మంచిగా లేదు ఈ మధ్య, మా అమ్మ దగ్గర పోయి చెప్తా, కోర్టుకు పోతా, కేసు పెడతా. ఈమె ఎవరి దగ్గర పోయింది? మీరు ఎవరి దగ్గర పోవాలా? ఆయన కృపాసనాన్ని ధైర్యంగా చేరుకోవాలని బైబిల్లో ఉంది. ఆయన ఎక్కడో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు ఆయన? పరిశుద్ధాత్మక నీలో ఉన్నాడు. యేసు దగ్గర రావడం అంటే ఇప్పుడు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం దగ్గర రావాలి. వాక్యం ఏం చెప్తుంది పరిస్థితి గురించి? మనిషి రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి మాట వల్ల జీవిస్తాడు. ఓకే, సో యేసు ప్రభు ఏమని చేయగలడు ఇప్పుడు? సో ద ఓన్లీ హోప్ ఈస్ జీసస్. షీ నోస్ దాట్ వెరీ వెల్. ఆమెకు బాగా తెలుసు. ఆమె పెళ్ళి వారికి ద్రాక్షారసం లేదు అన్నదట. నెక్స్ట్ వచ్చిన ఏముంది? యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా పని యాడ్ చేశారు. నాతో నీకేమి అన్నాడు. నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అని. వావ్, ఇక్కడ ఒక వండర్ఫుల్ సీక్రెట్ ఏంటో తెలుసా? ఆయన సమయం, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన ఏమన్నాడు? నా సమయం ఇంకా. నెక్స్ట్ వచ్చిన చూడండి ఏమైందో. ఆయన తల్లి ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఆ మాట అంటే వాళ్ళ తల్లి ఏం చేయాలి? చప్పుడు చేయకుండా వెళ్ళి, అనవసరంగా నేనే తొందరపడ్డానేమో అని చెప్పి పక్కన కూర్చొని సోద్యం చూసినట్టు చూడాలి. అలాగా ఏం జరుగుతుందో, నెక్స్ట్ కొట్టాడుకుంటారేమో. ఆమె ఏం చేయలేదంట. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆమెతో యేసుప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. వెయిట్. ఆ తల్లి అనుకుందంట, సమయంతో పని లేదు, ఆయన ఉన్నప్పుడు సమయం అదే వస్తుంది. ఎందుకంటే కాలములు సమయములు ఆయన చేతుల్లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీ సమయం కొరకు నువ్వు వెయిట్ చేయగలవు. అదే లక్కు, అదృష్టం. కొంతమంది వెయిట్ చేస్తాడు, ఎప్పుడు మారుతుందో. మార్చుకునే శక్తి ఉంది నీలో. వై ఆర్ వెయిటింగ్? ఇప్పుడు నువ్వు అంటున్నావే నీ కాలు నొప్పి నేను నడవలేనని. నువ్వు చెప్తున్నావు కాబట్టి అదే సమయంలో ఉన్నావు. నువ్వు అన్నావు అనుకో, ఐ డోంట్ నో నీ ఇక్కడ వచ్చేవరకు ఏ సమయం ఉందో. ఇప్పుడు మాత్రం నేను దేవుని ఆలయమే ఉన్నాను కాబట్టి, యేసు నామములో నేను పలుకుతున్నాను, ఆయన వాక్యం నేను విన్నాను కాబట్టి, ఇది నా సమయం అద్భుతానికి, ఈ బలహీనత బయటికి వెళ్ళడానికి, ఈ పని జరగడానికి. మరియా కనిపించిందంటే అమ్మ అనుకుందంటే, ఓ అదంతా అనవసరం, సమయంతో ఏముంది, నువ్వు ఉన్నావు కదా ఇక్కడ. షీఈస్ నాట్ ఈవెన్ బాదర్డ్. నా సమయం ఇంకా రాలేదు. ఓ నో అయితే ఓకే లెట్ మీ మేక్ ఇట్ ఫర్ యూ. నీ కొరకు సమయం వచ్చేలా నేను చేస్తాను. ఎలా వస్తుంది ఆ సమయం? షీ వెంట్ టు సంబడి. ఇంకొక సమస్య ఏంటో తెలుసా? అడగాల్సిన వాళ్ళు ఎవరు అడగట్లేదు, ఈమె అడుగుతుంది. చాలాసార్లు నేను ప్రేయర్ చేసిన తర్వాత కూడా పని జరగకపోతే నేను చాలాసార్లు అనుకున్నాను, ప్రభా కొంతమందికి అయితే ప్రేయర్ కూడా చేయకపోయినా ఒక మాటతోనో ఒక చూపుతోనో పని అయిపోయింది, వీళ్ళకేంటి ఇంత ప్రేయర్ చేస్తున్నా అవ్వట్లేదంటే దేవుడు నాకు అదే అర్థం చేయించాడు. ఇట్స్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్స్ దేర్ ప్రాబ్లం. వాళ్ళలో ఉంది సమస్య. యేసు ప్రభు మనం మార్కు సువార్తలో కూడా చూస్తాము, 5వ అధ్యాయం అనుకుంటాను. ఆయన తన స్వజనుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన వారిని స్వస్థపరచాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. స్వస్థపరచు శక్తి ఆయనకు ఉండింది, అన్నీ ఉన్నాయి. అంటే అనాయింటింగ్లో ఉన్నాడు ఆయన. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, నో ప్రాబ్లం ఆయనకి. బట్ ఆ సమయంలో ఏం జరగలేదంట, ఆయన ఎవరినైతే బాగు చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళు బాగుపడలేదంట. ఏంటి యేసు ప్రభువే, హీ ట్రైడ్. బైబిల్ ఏమో తెలుసా, ఆయన ప్రయత్నించాడని.
అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట. పూర్తి వచనం చదవమ్మా. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉంది. మీరు ఎక్కడ? 6 ఓ సారీ 6:4 3 కూడా చదవాలి. వాస్తవానికి 1 నుంచి చదివితే ఇంకా మంచిది. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఎక్కడికి వచ్చాడు? ఆయన అక్కడి నుండి బయలుదేరి తన సొంత చర్చికి రాగా స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. ఓకే, నెక్స్ట్. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరం ఆదివారం వచ్చినప్పుడు అందరు ఆరాధనకు వచ్చిరి. ఏమనుకొని ఎప్పుడు వచ్చేలాగా వచ్చాము, ఎప్పుడు చూసి ఆయన చూస్తున్నాం. అనేకులు ఆయన బోధ విని అందరూ వింటున్నారట, ఆశ్చర్యపడి మీకులాగే ఇప్పుడు ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చేను, ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఎట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఎవరైనా సాక్ష్యం ఏంటి? అట్లా జరిగిందా, ఇదేమి ఎక్కడోళ్ళు అంటుంటారు. ఉండొచ్చులే కానీ ఏమో. ఇదేమి ఇతడు మరియా కుమారుడు. ఇతను ఎవరు? ఇతడు యాకోబు, యోసే. అప్పుడెప్పుడో సమస్య వస్తే మేమే కదా సాయం చేసింది ఈయనకి. వాళ్ళ ఇంట్లో ఏదైనా అవసరం వస్తే మేమే కదా భోజనం పెట్టింది. లేకపోతే వీళ్ళందరూ మాతోనే కదా ఆడుకున్నారు, మాతోనే కదా పెరిగారు అని అనుకున్నారండి. యూదా, సీమోను అని వారి సహోదరుడు చెప్తున్నారు చూడండి. ఇతని సహోదరులు అందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడి. సీమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సహోదరులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే అభ్యంతరపడే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడును ఘనహీనుడు కాడని చెప్పాను. ఎక్కడ వాల్యూ పోతుంది? 3 ప్లేసెస్. తన దేశంలోను, ఇప్పుడు మనం అనొచ్చు మన దేశం, తన సొంత చర్చిలోను, తన బంధువుల్లోను, తన ఇంటి వారిలోను. అంటే శరీరకంగా ఎవరి దగ్గర అయితే వాళ్ళ ముందే తప్పితే ఎవరి ముందు పోతుంది పరుగు విలువ. నెక్స్ట్ వచ్చి అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి. బైబిల్ ఏమో తెలుసా, ఆయన ట్రై చేశాడు. ఇంగ్లీష్ బైబిల్ అంటే హీ ట్రైడ్ టు లే హ్యాండ్స్. అప్పుడు ఏమైంది? అండ్ హీ కుడ్ దేర్ డూ మైటీ వర్క్ సేవ్ దట్ హీ లేడ్ హిస్ హ్యాండ్ అపాన్ ఎ ఫ్యూ సిక్ ఫ్లాక్ అండ్ హీల్ దెమ్. దట్ మీన్స్ అక్కడ ఎంత చేయాలనుకున్నా ఏం చేయలేకపోతున్నాడు ఆయన. 6వ వచనం చూడండి. మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. చూడండి, చేయజాలకపోయాడు అంటే అర్థం ఏంటి? అండ్ హీ మార్వెల్డ్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీవ్. ఇంగ్లీష్లో చదువుతున్నాయి ఎందుకంటే అక్కడ ఉంది. అండ్ హీ వెంట్ రౌండ్ అబౌట్ ద విలేజెస్. సీ హీ కుడెంట్ డూ ఎనీథింగ్. అక్కడ ఏం చేయలేకపోతున్నాడు. ఇట్ ఈస్ హార్డ్. వై? వారి యొక్క అవిశ్వాసం. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అర్థమైందా మీకు? వారి అవిశ్వాసం. ఆశ్చర్యపడేంత అవిశ్వాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? కానీ ఇక్కడ మరియమ్మ ఏం చేస్తుందట? నా సమయం ఇంకా రాలేదమ్మా అంటే, ఓకే నాకు తెలుసు ఎలా తేవాలని సమయాన్ని. దేవుని చిత్తం మనకేం దాగింది కాదు. 1 కొరింథీ 2వ అధ్యాయానికి వెళ్ళండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇవి మనుషులకు అర్థం కావు. మనుషులు ఏమంటారు తెలుసా? అన్ని చూసి, వార్తలు చూసి, అవి చూసి, ఇగో రోజులు బాలేవు, అవి బాలేవు, ఇవి జరగట్లేదు, అవి జరగట్లేదు అంటారు. కానీ నీకు ఏం జరుగుతుందంటే 10వ వచనంలో, మనకైతే దేవుడు వాటిని. మీరు ఇక్కడే ఉన్నారా? ఇంటికి పోయారా? మీరు ఇంటికి పోయే బ్యాచ్ అయితే మీకు అర్థం కాదు. ఇక్కడ కూర్చొని ఇంట్లో ఉండే కొంతమంది ఇక్కడ ఉండే నెక్స్ట్ వెళ్ళే పనుల మీద ఆలోచన ఉంటుంది. ఎంత భయంకరం. ఏమో ఎక్కడికి వెళ్తున్నాం? ఆరాధన, ప్రభువుని అందరం కలిసి ఆరాధించాం కదా. తర్వాత ఏం చేస్తున్నాం? అక్కడికి వెళ్ళక తర్వాత డిసైడ్ అవుతుంది ఏం చేస్తున్నాం, ఏమవుతుందో. ఎందుకంటే మా చేతుల్లో ఏముండదు. ఒకవేళ మాకు అనిపిస్తే అక్కడే ఉండిపోతాం. మేము రోజంతా ఆనందిస్తాం ప్రభులో అని చెప్పగలవను. ఏలే వచ్చేస్తాం 2 గంటలకి.
ఒకవేళ మీ అయ్యగారు వదలకపోతే, మీ అయ్యగారు అసలే రికార్డ్ ఎక్కువ అంటే కదా వదలకపోవడం, అయినా మేము వచ్చేస్తాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా. ఓసారి మీరు నిజంగా ఈరోజు వాక్యం కనెక్ట్ అయితే మీరు అసలు పోలేరు, ఇంటికి పోలేరు తెలుసా. నేను ఎప్పుడెప్పుడైతే నాకు అత్యంత ఆశ కలిగిన వాచ్ కోసం వెళ్ళి విన్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు మీటింగ్లో వదిలి, అంటే ఆ సమయం వదిలి నేను అక్కడి నుంచి వెళ్ళలేకపోయాను. చాలా సందర్భాలు నేను పడి అక్కడ ఏడ్చుకుంటూ గంటల కొద్ది ఉండిపోయాను అక్కడ. ఇంకా హాల్ క్లీన్ చేసే వాళ్ళు వచ్చి లేపారు, బాబు పోనాయన పో, ఇంటికి వెళ్ళి రూమ్లో పోయి ఏడ్చుకోపోను. నేను తట్టుకోలేకపోయాను. నాకు అవి పెద్ద నిధి అయిపోయినాయి. ఈరోజు అవే నన్ను ఈ లోకమంతా తిరిగేలా చేస్తున్నాయి. వాట్ ఆర్ యు రన్నింగ్ బిహైండ్? దేని కొరకు పరిగెడుతున్నారు బ్రదర్? వాట్ ఆర్ యు బిహైండ్? దేనికోసం ఉన్నాను? మరియ ఉత్తమమైంది ఎంచుకుంది. ఇక్కడ కూర్చోడం నీకు ఉత్తమమైందా? ఈ మాటలు నీకు ఉత్తమమైనవా? అయితే ఇదే నీ అనుకూల సమయం. దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ. ఐ డోంట్ అండర్స్టాండ్. కొన్నిసార్లు ఇలాంటి ప్రార్థనల నుంచి కొంతమంది అలా నడిచి వెళ్ళిపోతారు బయటికి. ఎందుకు వెళ్ళిపోతారు నాకు తెలియదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే నెవర్ థాట్ ఇట్ ఈస్ స్పెషల్ ఫర్ దెమ్. బట్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ స్పెషల్, ఇది మీకు స్పెషల్ అయితే ఈరోజు మీ ఫలాన్ని మీరు పొందుకున్నారు ఆల్రెడీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ వచనం కూడా ఉంది, 11వ వచనం. ఒక మనుషుని సంగతి అతనిలోనున్న మనుష్యాత్మకి గాని, ఇదిగో ఫలానా స్కీమ్ పెడితే డబ్బులు వస్తున్నాయంట, లోన్ వస్తున్నాయంట, సబ్సిడీ ఉందంట, ఇవంటే ఏంటి మళ్ళీ చెప్పు. అప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోయి తెలుసుకొని డబ్బులు వస్తున్నాయి అనే మాట వినిపిస్తే చాలు ఆగిపోయి తెలుసుకొని రాసుకొని వెళ్ళిపోతారు. రాయడం రాకపోతే పక్కనకి ఇవన్నీ రాసి ఇవ్వ, నాకు ఆ ఫోన్ నెంబర్ ఏదో ఇవ్వా, అది ఎక్కడ పోవాలి చెప్పవా అని చెప్పి మరీ పట్టుకుంటారే. కానీ మరి ఎవరిని చూడండి, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియదు. 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ఎంతమంది పొందారు దేవుని ఆత్మని? పరిశుద్ధాత్మ ఎంతమంది పొందారు? పరిశుద్ధాత్మ మనలో ఉన్నది అన్య భాషలు మాట్లాడి ఊగిపోవడానికి కాదు, ఈ గొప్ప సంగతులు మనం చేయడానికి ఆయన ఉన్నాడు. కొంతమంది ఆత్మను పొందుకున్నా అని చెప్పి ఓన్లీ అన్య భాషల కోసం అనుకుంటారు, ఏదో మన గుడ్ ఫీలింగ్ అనుకుంటారు. కాదు, దేవుని మర్మములు ఆయన మనకు తెలియజేస్తారు. అక్కడ మరియకి అర్థమైంది, తల్లి అని మరియకి ఏమర్థమైందంటే ఆయన ఉండడమే పెద్ద విషయం. సమయం సంగతి అదే అవుతుంది. ఫస్ట్ ఆయనకి ఏం కావాలి అది మనం అమర్చాలి. ఆయనకి ఏం కావాలి? ఆయన మాట వినేవాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అది అర్థమైన ఆమె ఏం చేసిందంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఎవరికి చెప్పింది? తన పరిచారకులను చూసి. ఎవరు ఆ పరిచారకులు? అక్కడంతా నిలబడుకొని చూస్తున్నారు ఏం చేయాలని. అయితే ఆమె ఎలా చెప్పి ఉంటుంది వాళ్ళకి? హౌ కన్విన్సింగ్ షీ వాస్. ఎంత స్పష్టంగా చెప్పింది. ఆయన ఏం చెప్తే చేయండి, పో, మీ పని అయిపోతుంది పో. వాళ్ళు ఎంత కన్విన్స్ అయ్యి ఎంత నిశ్చయించుకుని ఉంటే ఆయన దగ్గరకు వస్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మీకు వచ్చారు, వచ్చి ఏం చేశారంట? యూదుల శుద్ధీకరణాచార ప్రకారం ఎప్పుడు మరి ఇప్పుడే యేసుప్రభు ఏమన్నాడు? నా సమయం ఇంకా మరి ఎందుకు పని మొదలెట్టాడు ఆయన? ఆయన మాట వినే వాళ్ళు వచ్చారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అంటే అదృష్టం మీద ఏం లేదు, రేపో ఎల్లుండుకో లేదు, ఇదే అనుకూల సమయం. ఈరోజు మీరు పట్టుకుంటే ఇదే మీ సమయం, ఇదే నాకు ఈరోజే, దిస్ ఈజ్ ద డే, ఇదే రోజు. అన్న పోయి ఆ రోజు ప్రార్థన కొడుకు ఏం పెద్దగా ఏం జరగట్లేదు, చర్చలో పడి ఏడుస్తుందట. అయ్యగారు వచ్చేమని అంటే, ఏమమ్మా తాగి రాకపోతే దేవుని మందిరం అనుకుని ఏమనుకున్నావు, తాగేసి వచ్చావు అని అన్నాడు. ఆమె ఏమనంటే, అయ్యా తప్పుగా అర్థం చేసుకుని అయ్యగారు ప్లీజ్, నా తప్ప, నేనేం తాగలేదయ్యా, నాకు దుఃఖం ఎక్కువైపోయింది, అదంతా కుమ్మరిస్తున్నాను నేను, ఈ మనో దుఃఖంతో ఉన్నాను కాబట్టి ఇలా కనబడుతుంది నీ కళ్ళకి, నిజానికి నా హృదయంలో అదంతా కుమ్మరిస్తున్నాను. అప్పుడు అయ్యగారు ఏమన్నాడు? అయ్యగారు ఎందుకు అన్నాడు తెలుసా అలాగా?
అయ్యగారు ఈ రోదన అట్లా చేస్తుంది. ఆమె ఎట్లా చేస్తుందంటే ఆ రోదన, ఆ అంగలార్పులు ఎట్లున్నాయంటే అదొక చూసే వాళ్ళకి వింతగా అల్లరిగా ఉన్నాయి. ఆమెను అక్కడి నుంచి ఎల్లగొట్టాలని. నీవు క్షేమముగా వెళ్ళుము, ఊరికే పొమ్మంటే పోదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఓ పెద్ద ప్రవచనం దర్శనంలో చెప్పలేదు, జస్ట్ టు సెండ్ హాఫ్. ఆమె మామూలుగా పోదు. ఎందుకు ఏడుస్తుంది? ఈరోజు నాకు మారాలా, ఈరోజు నా మార్పు కావాలా అని పట్టుకొని మరి ఏడుస్తుంది. ఆమె ఏమనుకుంటుంది, నాకు ఓ సూచన కావాలి, ఇప్పుడు నాకు పరిస్థితికి నాకు జవాబు కావాలి. ఆమె ఏం చూసింది తెలుసా? ఈయనేమో ఆమెని పంపించాలని వచ్చి ఆ మాట అంటే, ఆమె అది దేవుడు పంపించాడు అనుకొని ఆ మాటను పట్టుకుంది. బా, అంటే నీ పేరు పెట్టి కూడా ఎవరు పిలవక్కలే, నీ గురించి అసలు నీ వైపు తిరిగి మాట్లాడకపోయినా నీవు ఆ మాటను రిసీవ్ చేయొచ్చు. నీవే ఆ మాట వైపు తిరగచ్చు. అబ్బా, ఇది చెప్పినా నేను ప్రకటన గ్రంథంలో ఏమో తెలుసా, ఆ స్వరం విని ఆ స్వరం వైపు తిరిగాడంటే యోహాన్. బా, ఐ లైక్ దట్. నన్ను పిలిచి నాకు చెప్తే నేను నమ్ముతా. అవసరం లే ఎవరికో చెప్పినా అది నాకేం తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నాకు కావాలా, ఇది నా సమయం, ఇది ఎవరు తీసేయలేరు ఇక్కడి నుంచి. దట్స్ వాట్ యూ షుడ్ బి. ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా, ఇట్టగే చెప్తుంటాడు. వాళ్ళు వింటూ ఉంటారు, ఏమైతే మాకేమైనా అయిందా? ఈస్ నాన్ నో టర్న్. మీ మనసులు మారి రూపాంతరం చెందాలి. ఆ స్వరం వైపు తిరగాల. మనిషిని చూడడం మాని, ఇది దేవుని మాట నేను తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చారంట. చెప్పండి సార్, మేమేం చేయాలా? ఒక రాతి బాణలు తీసుకు క్లీన్ చేసి నింపారు. ఏం చేయమంటారు? ముంచి తీసుకెళ్ళేసేయండి అన్నారు. వాట్? వాళ్ళు అడిగారా కనీసం? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నీళ్ళే కదా మేమే నింపింది, మమ్మల్ని పోయమంటున్నారంటే ఎట్లా కనపడుతున్నాం అన్నారా వాళ్ళు? ఎంత. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఎవరాళ్ళు? ముందు వచ్చినాం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపి. ఎంతవరకు నింపారు? అంచుల మట్టు. సగం నింపి పోలే వాళ్ళు. అంచుల మట్టుకు నింపమని నింపారు. పైకి కనబడతాయి లేదు నీళ్ళంటే, నీళ్ళు కనబడతాయి లేదండి. ఇప్పుడు ఆయన చూపించి ఆ బాణాలు ఏమంటారంట? నెక్స్ట్ వచ్చిన మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా. ఎప్పుడు మీరు ఎలా వదిలేస్తారు బైబిల్? అందుకే ఏం అర్థం కాదు మీకు. చెప్పండి, అప్పుడు కాదు ఇప్పుడు. ఎప్పుడు? నేను మాట విన్నప్పుడు, ఈరోజు వాక్యం విన్నప్పుడు. ఎవరు అన్నారు అనుకో, నీకేం బాగాలేదంటే అది అప్పుడు. ఇప్పుడు నో చేంజ్. బికాజ్ ఆయన మాట్లాడాడు. ఆయన మాట సెలవిస్తే కార్యం జరగకుండా తిప్పగలవారెవరు? అప్పటికి యేసుప్రభు ఇంకా పెద్ద ఏం ఫేమస్ అవ్వలే, కొంచెం తెలుస్తుంది ఆయన గురించి. మరి ఎలా నమ్మారు వాళ్ళు? ఇప్పుడు మీరిప్పుడు, నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ దాట్. బికాజ్ వాళ్ళు ఎప్పుడైతే ఆ పని చేశారో ఆయన చెప్పింది, అప్పుడే వాళ్ళు క్వాలిఫై అయ్యారు అద్భుతానికి. ప్రైజ్ ది లార్డ్. నీకు పరిస్థితులు ఏం చెప్తావు అవసరం. నువ్వు వాక్యానుసారంగా చేసినప్పుడు ఇదే నీ అనుకూల సమయం. దిస్ ఈజ్ యువర్ రైట్ టైం. ఇప్పుడు మీరు సార్ ముంచి తీసుకెళ్ళాలి. ఓకే సార్, తీశారు. వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళని ఒకటే మాట, ఆయన చెప్పినట్టు చేయాలి. మేము తీసుకెళ్ళి నెక్స్ట్ చూడండి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చాను? ఏం ముంచారు వాళ్ళు? ఆ నీళ్లు ముంచి. హలో వెయిట్. అంచుల మట్టుకున్నది మారితే కలర్ తెలుస్తుంది కదా. పోనీ తీస్తున్నప్పుడైనా దాంట్లో కలర్ తెలుస్తుంది కదా. అంటే వాళ్ళు అడగలేదు, సార్ ఏం తీయాలా ఇక్కడ దీంట్లోంచి అంటే, ఉన్నదే తీయను. ఇక్కడ నీళ్ళు కదా సార్ ఉన్నది, ఇది తీసుకపోతే నా పరిస్థితి ఏంది? దే నెవర్ స్పోక్ లైక్ దాట్. అందుకే కొంతమంది అవిశ్వాసంతో ఆశ్చర్యపరిస్తే, కొంతమంది విశ్వాసంతో కూడా ఆశ్చర్యపరిచారు యేసుప్రభు. కొన్నిసార్లు నేను కొంతమందితో అన్నప్పుడు
వాళ్ళు ఎంత గట్టిగా పట్టుకున్నారంటే ఆ మాట, వాళ్ళు వచ్చి సాక్షి చెప్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. హే, ఇంత చిన్న మాట ఇంత గట్టిగా పట్టుకున్నారు వీళ్ళు. కొంతమందికి ఎంత గట్టిగా చెప్పినా పట్టుకోరు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం మొత్తం అన్ని వచనాలు చూపించి చెప్పినా అంటుంటారు. ఏంది అది అంటే అంటే కొంతమందికి ఏం చెప్పి ఉండకపోవచ్చు. ఒక్క మాట సరిపోతుంది, వాళ్ళు పట్టుకుంటారు. అయ్యగారు అనేసినారు, పని అయిపోయింది మా దగ్గర. అయ్యగారులను చూడలే వాళ్ళు చూసింది ఏంటో తెలుసా? దేవుని మాటను చూశారు. నేను రైట్ ప్లేస్లో ఉన్నాను ఈరోజు. చెప్పండి, నేను రైట్ ప్లేస్లో ఉన్నాను, నేను రైట్ మాటలు వింటున్నాను కాబట్టి రైట్ థింగ్స్ నాకు జరుగుతాయి ఇప్పుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక మీదట మీరు ఎక్కడికి వెళ్ళినా సరైన సమయానికి వెళ్తారు మీరు. అనే భాషలో మారితే బాగా అరుగుతుంది వాక్యం, లేకపోతే నిద్ర వస్తుంది. పాత పరిస్థితికి వెళ్తారు మళ్ళీ మీరు. అందుకే ఆ వాక్యం విన్నప్పుడు అనే భాషలో మాట్లాడుతూ ఉండాలి, అప్పుడు తీసుకుంటూ ఉండాలి, దాన్ని మంచిగా డైజెస్ట్ చేసుకో లోపల. ఆ ముంచి తీసుకుపోయిన పరిచారకులకి ప్రైజ్ ద లార్డ్, వాళ్ళు ముంచారు నీళ్ళలో, కానీ వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి వచ్చింది అది. నీకే తెలుస్తుంది అదేం జరిగిందో. మిగతా వాళ్ళందరూ అంటారు ఏమైంది, పోయొచ్చావు, ఏమైందంటే ఉండు వెయిట్ చేయి, నువ్వు టేస్ట్ చేస్తావు రోజు, రేపు నా సాక్ష్యాన్ని యూ విల్ టేస్ట్ ఇట్, డోంట్ వరీ, బికాజ్ ఐ నో ఆ వాక్యం విడుదలైంది నా కోసం నేను వెళ్ళినప్పుడు. ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇట్, వెయిట్ అండ్ సీ, యూ విల్ టేస్ట్ ఇట్. హల్లెలూయా. నేను చూస్తున్నాను ఈరోజు మీలోంచి కొంతమంది అనేకులు ఆశ్చర్యపరిచే వాళ్ళని దేవుడు రేస్ చేస్తారు. ఇక్కడి నుంచి దేవుడు రేస్ చేస్తున్నాడు. మీరు ఒక గొప్ప వింతగా తయారవుతారు. మీరు దావీదు ఒక చోట నన్ను దేవుడు అనేకులకు వింతగా చేశాడు. యూ విల్ బి ఎ వెరీ వెరీ వండర్ టు ద పీపుల్. మీకు జరిగిన కార్యం ఎలాగైపోతుంది అంటే వీళ్ళకి జరిగిందా ఇది అంటారు. అలాంటి అద్భుతాలు జరుగుతాయి. అలాంటి షాకింగ్ థింగ్స్ మీ జీవితంలో జరగబోతుంది. ఇది నేను ఊరికే మిమ్మల్ని మనసు పెట్టినని చెప్పట్లేదు, ఇది అలాంటి సమయమే. దిస్ ఈజ్ గాడ్స్ టైం. ఇది అనుకూల సమయం. ఇదే ఆ రక్షణ దినం. ఎన్నడూ ఎరగని సాక్ష్యాలు నీలోంచి వచ్చే దినం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ద గ్లోరీ టు జీసస్. హిస్ మర్సీ ఎండ్యూర్స్ ఫరెవర్. ఆయన దయ ఎప్పుడు ఉంటుంది. దేవుని స్తోత్రం. మీరు లేచి, బైబిల్ అంటే మీరు లేచి తమ కొరకు వింత కార్యములు చేసిన దేవుని స్తుతిస్తారు. యు విల్ గెట్ అప్ విత్ అ మిరకల్, యు విల్ ఈట్ విత్ మిరకల్, యు విల్ స్లీప్ విత్ మిరకల్. బికాస్ ఆఫ్ ద ఆ మేఘం అలా చేసిన వాళ్ళు, ఆ మేఘ వాతావరణం అలా చేసిన వాళ్ళ జీవితాన్ని. వాళ్ళు రోజు అద్భుతాన్ని తింటున్నారు, రోజు అద్భుతంతో నడుస్తున్నారు, రోజు అద్భుతంతోనే పడుకుంటున్నారు. ఎవ్రీడే బాబా ఏమి జీవితం అండి వాళ్ళు అనుభవించారు. అట్లాంటి అద్భుతానికి కారణమైన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీలో నివసిస్తున్నాడు ఈరోజు. దట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ టుడే. వాట్ ఏ లైఫ్ వీ హ్యావ్. ఎంత అద్భుతమైన జీవితం ఉంది మనకి. ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలే జరుగుతాయి మన వల్ల. సో స్టాప్ బీయింగ్ వరింగ్. చింతించడం మానేయండి. అందరు ఏమంటారు దాని గురించి మాట్లాడద్దు. గో అండ్ చేంజ్. మీరు పలికి మార్పు చేయాలి. మీరు పలికితే మార్పులు వస్తాయి. మీరు పలికితే బైబిల్ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమై. ఈరోజు ర్యాప్సడీలో అదే ఉండింది. నేను రాగానే మీకు చెప్పలేదు కదా ఈరోజు ర్యాప్సడీ కూడా అదే ఉంది. పొద్దున ఏం తెలుసా? క్లౌడ్ ఆఫ్ విట్నెస్. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమై మన ఆవరించిందంట. వావ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మొన్న బెంగళూరు వెళ్ళినాను. బెంగళూరు వెళ్తే బెంగళూరులో కూడా ఒక పని మీద అలాగ వెళ్తున్నప్పుడు ఆ నడుస్తుంటే పైనుంచి మేఘం వెళ్తుంది ఇలాగ. అంటే నేను వెళ్ళిన చోటే ముందంతా ఎండ ఉంది, ఎటు వాక్ చేస్తే అక్కడే మేఘం ఉంటుంది. నేనేదో మాట్లాడుతుంటే పక్కన చూసా ద క్లౌడ్ హెస్ కమ్ అన్నాను. బికాస్ మీరు అనొచ్చు ఇవన్నీ ఏంటంటే మేము అంతే అండి, చిన్నపిల్లల్లాగా ఉంటుంది దేవుని విషయంలో అలాగే ఆనందిస్తాం. మేము అవివేకులైన ఈ లోకపు జ్ఞానం లేదు మాకు. నిరర్ధకులు అవుతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు మాది. We are the carriers of God's presence. దేవుని యొక్క సన్నిధిని మేము మోసుకొని తీసుకెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నాకు చింత లేదనండి. ఈరోజు మీ నీళ్ళు ద్రాక్షరసం అయిపోయినాయి ఆల్రెడీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమేమి మారినాయి? రంగు మారిపోయిందనండి, రుచి కూడా మారిపోయింది, దానికి స్మెల్ కూడా వస్తుంది.
మంచి స్మెల్. నీ జీవితం అలాగ అవుతుంది. ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. బా, నిన్ను వద్దనుకున్న వాళ్ళు కూడా నీ ఎంబడి పడే రోజులు వస్తాయి. నీ ఎంబడి మరి, అరే నీ టైం ఇవ్వాలి, నువ్వుతో మాట్లాడాలి, నువ్వు కలవాలి. నేను ఒకప్పుడు కలుస్తా అంటే పారిపోతువే, అదేం తెలియదు. ఇప్పుడు మాత్రం నేను చూస్తే భలే ముద్దొస్తున్నాను, ముచ్చటేస్తుంది నేను చూస్తే. కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్మావు. అందుకే బైబిల్లో నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి చెప్పండి, దిస్ ఈజ్ మై రైట్ టైం. ఇంకొక మాట చెప్పాలి నేను, ఒక స్త్రీ గురించి. ఆ స్త్రీ ఏం జరిగిందంటే దైవజనుని మాట విన్నది. మీ అందరికి తెలుసు, ఎలీషా ప్రవక్త మాట విన్నది. కరువు వచ్చిందంట. కరువులో ఆయన చెప్పాడంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోమా, వెళ్ళిపోయి జాగ్రత్తగా ఉండేసి వచ్చేసాయి, మళ్ళీ చెప్పినప్పుడు వద్దులే అని. ఆమె దేవుని మాట విన్నది, దైవజనుని మాట విన్నది. బ్యాడ్ టైం ఉంది అక్కడ, కానీ దేవుని మాట విన్నది, వెళ్ళింది. వాక్యంలో మనం చూస్తాము, ఆమె తిరిగి వచ్చేసరికి ఆమె ఆలోచించుకుంటూ వస్తుందంటే ఏంటో తెలుసా? అయ్యో, నేను ఇప్పుడు తిరిగి వస్తున్నాను, నా ప్రాపర్టీస్ ఏమయ్యాయో, నా పొలం ఏమైందో, అదేమైందో, సంవత్సరాలు గడిచిపోయాయి, అన్నీ ఎట్లున్నాయో అవి ఉన్నాయో, ఎవరైనా కబ్జా చేశారు, ఇవన్నీ ఏమి జరుగుతాయో. మొత్తానికి ఆమె చాలా గొప్పది, చాలా ఆస్తిపరురాలు. ఆమె పేరు గనురాలని స్త్రీ అని మనం చూస్తాం బైబిల్లో. పేరు కాదు అది, ఆమె బిరుదు వచ్చింది. ఆమె కాస్త వెళ్ళి రాజుకు వేడుకుంది. ఆమెకి ఎంట్రన్స్ ఉంది, ఆమెకి రాజు అంతఃపురంలోకి ప్రవేశం ఉందంటే అర్థం చేసుకుని ఆమె ఎంత ఇన్ఫ్లుయెన్సరు. చాలా గొప్ప లేడీ ఆమె, చాలా పెద్ద పేరున్న ఆమె. అలాగ వచ్చిందంట అన్నీ చెప్పుకోవాలని. బైబిల్ ఏముందో తెలుసా? అంతలో ఆమె వచ్చే సమయానికి బైబిల్లో ఉంటుంది, ప్రవక్త శిష్యుడైన గెహాజీ ప్రవక్త యొక్క గొప్పతనాన్ని రాజుకు చెప్తున్నాడు. ఏంటది? ప్రవక్త యొక్క గొప్పతనాన్ని రాజుకు చెప్తున్నాడు. దొరికింది అది 2 రాజుల గ్రంథంలో ఎన్నో అధ్యాయం అమ్మా? 8వ అధ్యాయం కదా, చదవండి. స్క్రీన్ మీద ఎన్నో వచనం? 5వ వచనం. రాజు దైవజనుని పనివాడు. చూసారా? 2 రాజులు 8వ అధ్యాయము 5వ వచనం. వెరీ గుడ్. రాజు దైవజనుని పనివాడకు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నీ, ఎలీషా గారి గురించి వింటున్నాడ, నాకు తెలియ చెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండేను. ఎందుకు అప్పుడే ఆయనకు వినాలనిపించింది? ఆ మాట అడిగి చెప్పించుకున్నాడు. నెక్స్ట్ వచ్చిన చూడండి. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి అన్ని చెప్తూ ఒక మాట అనంట, ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియ చెప్పుచుండగా. బా, కొంచెం ముందు కాదు వెనక కాదు, జస్ట్ అదే మాట ప్రస్తావన. మీకు అర్థమైందా లేదు? మీరు ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు. మనం ప్రార్థన చేద్దాం, మరి లేచి నిలబడదాం. అయిపోయింది, లేచి నిలబడి ప్రార్థన కాదు, వింటూనే ఇది లేచి నిలబడదాం. ఈ మాట విని మనం ప్రార్థన చేద్దాం. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ ఐ వాంట్ టు టెల్. మీరు జాగ్రత్తగా వినడానికి లేచి నిలబడినాను, ఎందుకంటే ఇది మీరు మిస్ అవ్వద్దు. లెవెల్ 1 నేను చెప్పాను, ఏ పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు నౌ లర్న్ టు బి ఆన్ ద రైట్ టైం. మీరు వెళ్ళిన చోటికి సరైన టైంకి వెళ్ళడం నేర్చుకోండి. ఆమేన్. అది మీకు పరిశుద్ధాత్మ వల్ల తెలుస్తుంది. కొన్నిసార్లు నేను చెప్తాను కదా, కొంతమంది ఏం చేస్తారంటే మాకు అంత బాగానే ఉంటుంది, ఇలా గమ్మున పరిచయం చేస్తున్నట్టు సడన్గా వచ్చి మేము పోతున్నామండి ఎక్కడికంటే అమెరికాకు. ఏమైంది, ఎప్పుడు చెప్పలేదే అంటే వాళ్ళు అంటారు, ఎప్పుడు అప్లై చేసుకున్నాం, వస్తలే అనుకున్నాం, దేవుని చిత్తమైంది కాబట్టి వచ్చిందిగా, దారిలో దొరికింది మాకు. కొంతమందికి అంతే తెలుసు జీవితం అంటే. నేను వెళ్తుంటే ఈ పని చేయమన్నారు, జాయిన్ అయిపోయా, దేవుని చిత్తం. ఆ ఊరు వెళ్ళిపోయా, ఇక్కడికి వెళ్ళిపోయా, అక్కడికి వెళ్ళిపోయా. నో సెన్స్. బైబిల్ ఏమో తెలుసా? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని పరీక్షించాలంట. నో ఫర్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ రైట్. ఏం చేస్తే నాకు అనిపించింది వెళ్ళిపోయాను, పలానా వాళ్ళు చెప్పారు వెళ్ళిపోయాను. నువ్వు ఆస్క్. ఇది నీ జీవితం, నీ జీవితం ఆటలాడద్దు. ఆస్క్ ప్రాపర్లీ. నీలో ఎవరున్నారు? నువ్వు అనాథవి కాదు, నీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇది రైటా? నేను అనేది తప్పు కాదు, అమెరికా వెళ్ళడం తప్పు కాదు, బాంబేకి వెళ్ళి పని చేయడం తప్పు కాదు, కానీ ఇది రైటా? నాకు ఇదే నా జీవితంలో పనికొచ్చేదా? మేము ఊరు వెళ్ళిపోతాం పాస్టర్ గారు, ఇంక ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముందని వెళ్ళిపోతున్నావు ఊరికి, మరి ఇక్కడ ఏముందని వచ్చావు?
అంటే వచ్చిందైనా తప్పై ఉండాలి, వెళ్ళేదైనా తప్పై ఉండాలి. అట్లా జీవించద్దు. ఈడ నడిస్తే నడిచింది, ఇంకో పోతే పోయాం, అట్లా కాదు. నేను ఆన్లైన్లో పెట్టాను మెయిల్, నాకు జాబ్ వచ్చేసింది. కంపెనీ వాళ్ళు బెటర్, నేను అనుకున్నా నాకు దేవుడు ఇచ్చాడు అనుకో. దేవుడు ఇచ్చాడా? కొన్నిసార్లు నువ్వు అనుకునేది నీ ట్రాప్ అవ్వచ్చు. దేవుని చిత్తమని నువ్వు తీసుకున్నావే అదే నీ ట్రాప్ అవ్వచ్చు, నీ యొక్క ఊరి కావచ్చు. అది బైబిల్ ఉంది, వారి భోజనం వారికి ఊరి అవుతుందని. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు మంచిగా దేవుడు మా దేవుడు ఇవ్వలేదు, నువ్వు అడగలేదు అసలు దేవుణ్ణి. యోనా లాగానే పొద్దునన్న యోనా పోయి సముద్రం ఒడ్డు మీద నించుంటే ఓడ కనిపించింది. ఏంటంటే ఎడపోతుంది, తరిచి చలో అన్నాడు. కానీ దేవుడు ఆల్రెడీ ఏం చెప్పాడు ఆయనకి, నేనే వెక్కిపోమన్నాడు. మరి అక్కడ నేనే బోటు చూడలే, నేను తరిచి కానీ ఎక్కినా, ఎదుర్కొండి వచ్చింది పోయినా. తెలియనోడు కాదు. అలాగే ఉంది కొంతమంది జీవితం. వింటున్నట్టే ప్రార్థన అంటే మళ్ళీ సడన్గా వచ్చి షాక్ ఇస్తారు, ఇలా చేసామండి. ఎందుకు ఇలా చేశారంటే అంటే మాకు అదే వచ్చింది మరి. నో, డోంట్ లివ్ లైక్ దాట్. చీచి, అలా జీవించద్దు. దెర్ ఈస్ ఎ టైమింగ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో దేవుని యొక్క సమయం ఉంది, మర్చిపోకు. ఓపికతో ఉండు. ఒకరోజు టెంప్టేషన్ వచ్చిందంటే దావీదుకి, ఏంటో తెలుసా, ఇదిగో దేవుడే ఇచ్చాడు నీ చేతికి, సౌలుని చంపేస్తే రాజు అయిపోవచ్చు. నీకు కూడా విసుకుపోతుంది, నీ తరమడం పరిగెత్తడం అన్నీ పోతాయి, అందరం మేలైపోతుంది. దేవుడే ఇచ్చాడబ్బా, చంపేసే అంటే ఏం చేశాడు? వెళ్ళాడంట పొరపాట, తొందర. కొంతమంది నేను అలాగే తొందర పెడతారు, ఏం లేదు, ఏమో దేవుడే ఇచ్చాడు నీకు, దేవుడు ఎదుర్కొని ఇచ్చిందంటే ఈరోజు రేపులో ఎవరు దొరుకుతుంది ఆపర్చునిటీ? గాడ్ ఈస్ గివెన్ యూ. వాట్ గాడ్ ఈస్ గివెన్ యూ? గురి లేదు, ఏం లేదు లైఫ్లో, అందుకే అట్లా ఎవరు పెడితే వాళ్ళు గాడ్ ఈస్ గివెన్ యూ. దావీదు కూడా తొందరపడి ఉబ్బిపోయి వెళ్ళిపోయాడంట ఆ బాధలో. కానీ అక్కడికి వెళ్ళాక రియలైజ్ అయింది, నో నో నో, ఇట్ ఈస్ నాట్ గాడ్, ఇది దేవుడిది కాదు. వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చేస్తున్నాను? దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టచ్చా? ఏం చేయడానికి వచ్చాను ఈరోజు నేను అని తబ్బిబ్బిపోయి బాధ అయిపోయి ఆ వస్త్రపు చెంగ ఒక్కటి కోసి సాక్ష్యంగా చూపించడానికి వెనక్కి వచ్చి గట్టిగా అరిచానంటయ్యా, నా తొందరపాట్లో నేను చేయాలనుకున్నాను, కానీ దేవుడు నన్ను ఆపాడు. ఆయన నన్ను తరమడానికి నేను గొప్ప వ్యక్తినా, శత్రువునా, ఒక సైన్యంతో తిరుగుతున్నానా? కుక్క లాంటి వాడిని నన్నెందుకయ్యా తరుముతున్నావు? నీ దాసున్నయ్యా నేను, నన్నెందుకు తరుముతున్నావు అని ఏడ్చి ప్రాధేయపడుకున్నాయంట. ఆ మాటకి సౌలు ఏమన్నా, నాయన ఇప్పుడు దీన్ని బట్టి నువ్వే నాకంటే నీతిపరుడు. తొందర పడకండి ప్లీజ్. తొందర పెడుతున్నారు, పక్కన వాళ్ళు ఆలీలు పెడుతున్నారు, చెప్తున్నారు, అప్లై చేయమన్నారు, లోన్ కొట్టమన్నారు, ఇది చేయమన్నారు, అనకండి. వెయిట్, దెర్ ఈస్ ఎ టైమ్ ఫర్ యూ. ఎక్సలెంట్ టైం ఉంది మీ జీవితంలో. దేవుడు ఏర్పాటు చేసిన సమయం అది, అదృష్టం కాదు. ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. నువ్వు ఏ రోజైతే దేవుని వాక్యం సరిగా అర్థం చేసుకో, నీ పట్ల దేవుని ప్రణాళిక అర్థం చేసుకో, దెన్ యూ స్టార్ట్ లివింగ్ ఇన్ దట్ పర్పస్. ఆమె అన్నదంట, ఆమె దేవుని మాట, దైవ సేవకుని మాట విన్ని వెళ్ళిపోయింది. అన్న సమయాన్ని తిరిగి వచ్చింది. అప్పుడే పని కట్టుకొని ఎవరో పని పెట్టినట్టుగా ఆ గెహాజీ చెప్తున్నాడంట ఆయనకి. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ అంటే అదే. ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని కూర్చి, భూమిని కూర్చి రాజుతో మనవి చేయ వచ్చిందంటే ఆమెకేం తెలియదు ఏం జరుగుతుంది అక్కడ. మీరు వింటున్న వాళ్ళు మీకు గ్రహిస్తే ఇలాగే మీకు జరుగును ఆ కేసు నామలో. మీరు అనుకుంటున్నారు ఎవరికి లంచం ఇస్తే పని అవుతుందో, ఎవరిని ఒప్పిస్తే నా పని అవుతుందో, ఎవరితో మనం పోయి అడగాలో. ఆహా, మీరు వెళ్ళే సమయానికి యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. ఐ డిక్రీ అండ్ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను మీ మీద ప్రకటిస్తున్నాను, ప్రవచిస్తున్నాను, ఏర్పాటు చేసినట్లుగా, ఎవరో చెప్పి అమర్చినట్లుగా మీ కొరకు ఆశ్చర్య అద్భుతాలు రాబోయే దినాలు జరగబోతున్నాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఇవి మీ విశ్వాసం మీ సెలబ్రేషన్లో కనబడాలి, మీ ఆనందంలో కనబడాలి, మీ స్తుతిలో కనబడాలి. అప్పుడే మాకు అర్థమవుతుంది. బాబా సరిపోకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి, అది బాగా చదవండి, అరిగించుకోండి లోపల. కొంచెం ముందు కాదు, కొంచెం వెనకాల కాదు. చెప్పినాక రాలేదు, చెప్పకముందు రాలే, చెప్పుచుండగా at the right time. If you catch this, ఇది మీరు పట్టుకుంటే అటువంటి సాక్ష్యాలు నేను నీ నోట్లోంచి వింటాను. నేను ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంతటా గెహాజీ, నా ఏలినవాడా రాజా, ఆ స్త్రీ
ఆయనే షాక్ అయిపోయి ఉండొచ్చు. బాబా మా అయ్యగారు ఇంత పవర్ఫుల్లా? నేను రోజు ఉండి ఎవరో పిచ్చాను అనుకున్నాను. అడిగేవాడు కానీ ఇలాగ అవుతుందంటే ఒక చచ్చిపోయిన ఆయన కూడా లేపాడు అని ఏదో చెప్తున్నాడు. నేను మా అయ్యగారు ఇలాగండి ఒక ప్రాణం లేని పల్లెడికి ప్రాణం ఇచ్చాడంటే అప్పుడే ఆమె వచ్చిందట. ఎవరక్కడ? సార్ నేనండి. లుక్ ఎట్ గెహాజీ గురించి ఆలోచించ. దట్ ఈస్ కాల్డ్ షాక్. నీ గురించి మనుషులు షాక్ అయ్యే రోజులు వస్తుంది. మీకు అర్థమైతే బాగుంది. యు కాచ్ ఇట్. ఎవరో మిమ్మల్ని అవమానించుంటారు. ఏదో ఒక విందులో వాళ్ళు పోయి ఉంటారు గెస్ట్గా. మీరు దాంట్లో గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉన్నారు అనుకో. మీకు అర్థమైంది లేదు. ఈరోజు మేము ప్రత్యేకంగా పిలిపించిన ఒక గెస్ట్ మా మధ్యలో మిమ్మల్ని పరిచయం చేసాం. వీళ్ళు ఎప్పుడు అంత పైకి వెళ్ళారు? ఓహోహో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. నోటికి వచ్చిందలా అన్నారేమో. నేను నోరు కూడా పనిచేయని రోజులు వస్తున్నాయి. దొరికే ఒక ఈజీగా చీప్గా ఇష్టం వచ్చినట్టు అన్నారేమో. ఏముంది నీ దగ్గర, ఏముంది అన్నారేమో. ఏమంటారు? సార్ మీ దగ్గర టైం ఉందా నా గురించి అడిగే రోజులు వస్తుంది. ఇది నీ కోసం కాదు, దేవుడు తన కోసం చేస్తాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు, ఆయన రోషకాలి దేవుడు అంట. తన పిల్లల పట్ల రోషపడే దేవుడు ఆయన. ఊరికే అందుకే తొందరపడి ఎవరిని అనేకండి. దొరికారు కదా చీప్గా వాళ్ళు, ఈరోజు పరిస్థితి బాగాలేకున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు అనద్దు వాళ్ళు. రేపు దేవుడు వాళ్ళని పెంట కుప్పల నుండి పైకి లేపినప్పుడు, ఘనత ఇచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది వాళ్ళ ముందు. చేతికి దొరికాడు చులకన కానీ తరుముతా పోయినాడంట దావీదుని. కానీ ఒకరోజు ఆ దావీదే ప్రాణభిక్ష పెట్టినాడంట. ఏం చేయగలడు మహా అంటే? ఆ యెషై కుమారులో మనకేంటి, నీకేం మైండ్ పోయినదా జానతాను అని తిట్టినాడంట. ఆగడ్డు కొట్టు దాని కొడక, నీవే తప్పైందిరా నీకు అని అలాగే తిట్టాడు. అసలు నీకు ఎక్కువైందిరా, వాడితో స్నేహం ఏంట్రా నీకు అని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అంటే ఆ వ్యక్తి ఒకరోజు దేవుడు తలగా ఉంచాడు. కొన్నిసార్లు నీతో తిరిగితే వారిస్తారు. వాళ్ళతో పోతున్నాంటే వాళ్ళతో తిరుగుతున్నాంటే బుద్ధి ఉందా నీకు? అలా చెప్తున్నారేమో నీ గురించి. డోంట్ వరీ, ఈరోజు నీ కొరకు ఎదురు చూస్తారు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దాట్. నన్ను మొక్క మీద అన్నారు ఒకసారి, ఈడొచ్చాడేంటి ఇక్కడికి అన్నాడు. తర్వాత నన్నే వచ్చి అడిగారు, మీరు వస్తారా మా దగ్గర వాక్యం చెప్పడానికి? మై గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ జెలస్నెస్. ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన. అందుకే కొందరు రథం బట్టి గుర్రం బట్టి వచ్చేవారు, నేనైతే నా దేవుడని యెహోవా నామాన్ని బట్టి వచ్చేసి. ప్రైజ్ అలా. హల్లెలూయా. నీవే నా తోడువై, నీవే నా నీడవై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై, అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయాన్ని నీవు భుజబలమై. నీవే నా శైలమై,
నీవే నా శృంగమై. అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయ నీయక వెనుదట్టి. అనుక్షణమున ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు నీవే వెలుగువై, నీవే ఆలయమై, నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే పాడదామందరం. Glory to Jesus. అమర లోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మై మరచి నేనే చేసేదను. అమర లోకాన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, యేసయ్యా యేసయ్యా. అందరు నోరు తెరిచి నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు హల్లెలూయా. నీ స్వరము, నీ స్వరము. ఆమేన్ హల్లెలూయా. సరైన సమయంలో ఆ స్త్రీ ఇదే. దిస్ ఇస్ ద వుమెన్. ఏమనుకుంటున్నావు? దేవుడు ఊరికే ఉన్నాడు అనుకుంటున్నావు? నో. లేగబా సికమాంత వలిబ్ర సేదమెంతే సేబ్రహసిద. నువ్వు తప్పు పని చేయలే, తెలివి లేదు నీకు, ఊరికే ఏది చెప్తే అది వింటావా? పోయి అయ్యగారు, నో, నేను అయ్యగారు అని వినలేదు. ఆయన దేవుని వాక్